హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. బృందావన్ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు మనం 2 రోజులు చర్చించాము. ఆ 2 రోజులు కూడా బృందావన్ యాత్రలో మనము బృందావన్ చుట్టుపక్కల ప్రాంతాలు, శ్రీకృష్ణ భగవాను జన్మించినటువంటి ఆ, గోకుల్, జన్మించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, మొదటి నుంచి గోకులానికి, తర్వాత నందగాంకి, అదేవిధంగా రాధారాణి ముందుగా వృషభాను మహారాజ్కి దొరికారు రావల్లో, ఆ తర్వాత బర్సానాకి వెళ్ళారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, వాళ్ళిద్దరూ వివాహం జరిగిన బాండిరవను, అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత మనము బృందావన్ చుట్టుపక్కల ప్రాంతాలు దర్శించుకున్న తర్వాత ముఖ్యంగా మొదటగా మనం దర్శించుకున్నటువంటి ప్రాంతం ఏది, ఎవరైనా చెప్పగలరా? రావలి మాతాజీ, రావలి. మాతాజీ, రావెల్ రావలి రావల్ కాదు, మనం రావల్ బృందావన్ మాతాజీ. తర్వాత బృందావన్ రాధారాణి బర్త్ ప్లేస్. చుట్టుపక్కల దర్శించుకున్న తర్వాత బృందావనంలో ముందుగా దర్శించుకున్న టెంపుల్ ఏంటి? రాధా రాధా దామోదర్ దామోదర్ మాతాజీ. రాధా దామోదర్ దామోదరి మాత. రాధా దామోదర్ టెంపుల్. అందుకని ఈరోజు మనము రాధా దామోదర్ జీ గురించి తెలుసుకుందాం. రాధా దామోదర్ టెంపుల్లో 4వ రోజు కదా మాతాజీది. 4వ రోజు కాదు మాతాజీ, 3వ రోజు సాయంత్రమే మనం ఇది చర్చించుకున్నాం. ఆహా. ఇది అదే 4 ప్రదక్షిణాలు చేయమన్నదేగా మాతాజీ. ఆహాహా, అవును మాతాజీ, ఇది రాధా నాలుగు దామోదర్. ప్రదక్షిణాలు చేస్తే రాధా గిరి దామోదర్ టెంపుల్. అక్కడేగా ప్రభుపాది అన్ని చూసింది మనం. అవునవును. ఎస్ మాత. ఉమ్. ఇది మనకి గౌడ్య వైష్ణవులకి చాలా చాలా ఇంపార్టెంట్ టెంపుల్. ఎందుకంటే రాధా దామోదర్ టెంపుల్లో మనకి ఎంతో మంది గోస్వాములు అర్చించినటువంటి విగ్రహాలతో పాటుగా స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు నివసించినటువంటి గృహం అక్కడ రాధా దామోదర్ టెంపుల్లో ఉంది. అందుకని మనకి ఎస్పెషల్గా ఇస్కాన్ భక్తులకి చాలా ఇంపార్టెంట్ టెంపుల్. అదొక్కటే కాకుండా ఎందుకు ప్రభుపాదుల వారు అసలు ఈ మందిరాన్ని ఎంచుకున్నారు, ఏంటి ఈ మందిరం యొక్క ప్రత్యేకత, డీటెయిల్డ్గా మనం ఈరోజు తెలుసుకోవడానికి, నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనము చూడాలి, ఈ విగ్రహాల్లో మనకి ముఖ్యంగా ఇది మనకి రాధా దామోదర్, రాధా దామోదర్ మరియు రాధారాణి. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం మనకి 4 విగ్రహాలు ఉన్నాయండి. ఇందులో 4 జతల విగ్రహాలు ఉన్నాయి, మనం చూడవచ్చు. ఈ 4 విగ్రహాల్లో కూడా మనకి ఇక్కడ రాధా దామోదర్ ఉన్నారు. ఆ తర్వాత రాధా బృందావన్ చంద్ర, రాధా మాధవ, తర్వాత రాధా చేల్ చికెన్. ఈ 4 విగ్రహాలు కూడా మనకి చాలా ముఖ్యమైన విగ్రహాలు. ఈ 4 కూడా నలుగురు ఆచార్యులు పూజించినటువంటి విగ్రహాలు, వర్షిప్ చేసిన విగ్రహాలు. వర్షిప్ చేసిన విగ్రహాలు అంటే మనము ఎలా చెప్పుకోవాలంటే వాళ్ళు ఉన్నప్పుడు ఈ విగ్రహాలనే ఆరాధించారన్నమాట. అయితే వాళ్ళు ఉన్నప్పుడు ఆరాధించినటువంటి ఈ విగ్రహాలు ఆ తర్వాత ఏమయ్యాయి, ఆ తర్వాత ఎక్కడికి ఇలా వచ్చాయి అంటే, ఎప్పుడైతే ఈ విగ్రహాలన్నిటినీ కూడా ఆ ఆచార్యులు ఆరాధించినటువంటి ఈ విగ్రహాలన్నిటికి కూడా కొంతకాలం వాళ్ళు ఆరాధించిన తర్వాత, ఎప్పుడైనా కానీ విగ్రహాలని ఆరాధించినప్పుడు ఆచార్యులు ఏం జరుగుతుందంటే, ఆ తర్వాత వాళ్ళ తర్వాత కూడా ఆరాధించే వాళ్ళు దాన్ని కొనసాగించాలి. ఎవరైతే అర్హత కలిగిన వ్యక్తులు కృష్ణ భగవానుడికి చాలా ఆనందం కలిగించే విధంగా ఆరాధన చేస్తారో అప్పుడు మాత్రం ఆ విగ్రహాలు అదే విధంగా ఉంటాయి. లేకపోతే ఆ విగ్రహాలన్నీ లుప్తమైపోతాయి అన్నమాట, కనిపించకుండా పోతాయి. ఎప్పుడైతే ఆయన సరి అయిన వ్యక్తి అనిపిస్తే మళ్ళీ వాళ్ళకి కనిపిస్తారనమాట. ఆ విధంగా అందరు గోస్వాములు ఆరాధన చేసినటువంటి విగ్రహాలని, అంటే ముఖ్యంగా నలుగురు, అందరు కాదు, నలుగురు విగ్రహాలని ఒకే మందిరంలో మనం దర్శించుకోవచ్చు. ఇందులో మనం ఎవరు ఏ విగ్రహాలని దర్శించారు అంటే, ఇక్కడ మనం చూడవచ్చు, రాధా దామోదర్ని ముఖ్యంగా జీవ గోస్వామి ఆరాధన చేశారు. ఆ తర్వాత రాధా బృందావన్ చంద్ర, కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆరాధన చేశారు. ఈ ముందుగా ఉన్నటువంటి సెట్ ఉంది చూడండి, ఈ రెండు కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆరాధన చేసినటువంటి రాధా బృందావన్ చంద్ర. ఈ మధ్యలో ఉన్నటువంటిది రాధా దామోదర్. మళ్ళీ ఈ కుడివైపుగా ఉన్నది లలిత సఖి. ఆ తర్వాత మనం ఇక్కడ ఉన్నది రాధా మాధవ. ఈ రాధా మాధవ విగ్రహాలని, ఈ 3వ సెట్ ఉంది కదా, ఈ రాధా మాధవ విగ్రహాలని మనకి జయదేవ గోస్వామి అర్చన చేశారు. రాజా చేల్ చికెన్
ఈ 4వ సెట్టు ఈ విగ్రహాల్ని అర్చన చేసింది మనకు భూగర్భ గోస్వామి. 4వ సెట్ పేరు ఏంటి మాతాజీ? భూ రాధా చేల్ చికెన్ భూగర్భ గోస్వామి ఆరాధన చేసినటువంటి విగ్రహాలు. అయితే ఈ రాధా దామోదర్ అంటే ఎవరికి ఎక్కువగా ఇష్టము అంటే జీవ గోస్వామికి చాలా ఎక్కువగా ఇష్టం. దాన్ని ఒక పేరు ఉంది. ఇక్కడ బృందావనంలో ఒక చోట ఈయన అన్ని ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉండాలి. ఓకే. లాస్ట్ది ఎవరు మాతాజీ? రాధా చేల్చుకేలు భూగర్భ గోస్వామి మాతాజీ. ఏదైనా సందేహాలు ఉంటే మీరు లాస్ట్ లో అడగండి, లేకపోతే క్వశ్చన్స్ అడగడానికి నేను అవకాశం ఇస్తాను, అప్పుడు అడగండి. అయితే ఇక్కడ ఈ 4 విగ్రహాలని కూడా ముఖ్యంగా చూస్తే మధ్యలో ఉన్నటువంటి విగ్రహాలు రాధా దామోదర్, వాటిని ఆరాధన చేసిన వాళ్ళు జీవ గోస్వామి. మనకి అసలు జీవ గోస్వామి ఎవరు ఇది తెలుసుకోవాలి. స్వయంగా జీవ గోస్వామి, రూప గోస్వామి మరియు సనాతన గోస్వామికి వాళ్ళిద్దరు అన్నతమ్ములు. వాళ్ళకి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన పేరు, వాళ్ళ సోదరుడు అనమాట, వాళ్ళిద్దరికీ సోదరుడు. ఆయన పేరు అనుపమ్. అనుపం యొక్క కొడుకు జీవ గోస్వామి అనమాట. జీవ గోస్వామి సనాతన గోస్వామితోని ఒకసారి చైతన్య మహాప్రభు కలిసినప్పుడు ఈ అనుపం యొక్క పుత్రుడైనటువంటి జీవ గోస్వామి ఒకటేసారి చైతన్య మహాప్రభుని దర్శించుకున్నారు. అది కూడా చాలా చిన్న వయసులో దూరంగా ఆయన్ని దర్శనం చేసుకున్నారనమాట. దూరంగా దర్శనం చేసుకున్నప్పుడు కూడా స్వయంగా చైతన్య మహాప్రభు జీవ గోస్వామిని చూపించి, మీ ఇద్దరి తర్వాత మన ఈ కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేది జీవ గోస్వామిని, అప్పుడే ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ ఒక్కసారి మాత్రమే జీవ గోస్వామి దూరంగా చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకునే అవకాశం ఆయనకి దొరికింది. ఆ తర్వాత మనం చూడవచ్చు జీవ గోస్వామి అది చిన్న వయసులో తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒకసారి దర్శనం చేసుకున్నారు. కానీ ఆయన మనసులో మాత్రము జీవ గోస్వామికి అపారమైన ప్రేమ. రాధా బలరామకృష్ణులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నిరంతరం బలరామకృష్ణుల గురించే ఆలోచించేవారు, బలరామకృష్ణుల్నే స్మరించుకునేవారు. ఇప్పుడు మనం చూడవచ్చు ఏ గోస్వాములైనా కానీ వాళ్ళందరూ కూడా స్వయంగా జీవ గోస్వామి ఎవరు అంటే విలాస మంజరి. అందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఉన్న రాధాకృష్ణ పట్ల ఉన్నటువంటి భక్తి అనేది అపారమైనది. అందుకని వాళ్ళ పుట్టుక నుంచే అది మనకి స్పష్టంగా కనిపించేదన్నమాట. వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేసేవాళ్ళు, రాధాకృష్ణులు అంటే వాళ్ళకి ఎంత ప్రియం అనేది పర్టికులర్గా కనిపించేది. అలాగే జీవ గోస్వామికి కూడా ఒక విగ్రహాలు ఉన్నాయి. అవి కృష్ణ బలరాములు. అయితే ఎప్పుడు కూడా కృష్ణ బలరాములతోనే ఆయన ఆడుకునేవారు. కృష్ణ బలరాములతోనే కలిసి ఆడుకోవడం, ఏం చేసినా కానీ వాళ్ళ అమ్మగారు ఏమిచ్చినా కానీ వాళ్ళకి భోగా సమర్పించి అదే స్వీకరించడం. ఇప్పుడు మనం ఎలా డీటీ వర్షిప్ చేసినప్పుడు ఎలా చేస్తాం, అవన్నీ సేవలు కూడా విగ్రహాలకి చేస్తూ ఎప్పుడు కృష్ణ బలరాముని నామస్మరణే చేస్తూ ఉండేవాడు అనమాట. కలలో కూడా వాళ్ళనే స్మరించుకునేవాడు, ఆడుకున్న వాళ్ళతోనే ఆడుకునేవాడు. అయితే వాళ్ళ అమ్మకి అనిపించింది, ఎంత ఇష్టమో మా జీవాకి కృష్ణ బలరాములు అంటే, ఒకసారి నేను ఆ విగ్రహాన్ని దాచిపెడతాను, ఎంత ఇష్టమో వీడికి అర్థమవుతుంది అని చూద్దామని విగ్రహాలను దాచిపెడుతుంది అనమాట. అప్పుడు జీవ గోస్వామి తట్టుకోలేక మొత్తం వెతికి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది అనమాట చాలా ఇష్టమని, మళ్ళీ వెంటనే తిరిగి ఇచ్చేస్తుంది. అలా ఎప్పుడు కృష్ణ బలరాముల్ని స్మరించుకుంటూ ఉంటే ఒకరోజు స్వయంగా చైతన్య మహాప్రభువు కలలో కనిపించి జీవ గోస్వామికి చెప్పారనమాట, మేమిద్దరమే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభులాగా స్వయంగా మేమిద్దరం ఆవిర్భవించాం ఇక్కడ అని ఎప్పుడైతే జీవ గోస్వామికి చైతన్య మహాప్రభు చెప్పారో మొదటిసారి వాళ్ళని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా కృష్ణ బలరాముల నామస్మరణ ఆపేసి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, గౌరంగ ప్రభు, నిత్యానంద ప్రభుని ఎప్పుడు కూడా వాళ్ళనే స్మరిస్తూ ఉండేవాడనమాట. అలా నిరంతరం వాళ్ళనే స్మరిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జీవ గోస్వామి ఆయనకి చాలా మనసులో బలంగా పడిపోయింది, నేను ఎలాగైనా నవద్వీప్కి వెళ్ళాలి, అక్కడ మహాప్రభుని నిత్యానంద ప్రభుని దర్శనం చేసుకోవాలి, నవద్వీప్కి వెళ్ళాలి అని చాలా తపన పడ్డారు. అయితే ఆయనకి వెళ్ళడానికి కుదరలేదనమాట. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సేవలోనే ఉండిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు పరమపదించారో అప్పుడు ఆయన నవద్వీప్కి వెళ్ళారు. నవద్వీప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయన కలలో దర్శనం చేసుకున్నారో ఆ విధంగానే స్వయంగా నిత్యానంద ప్రభువుని దర్శనం చేసుకున్నారు.
నిత్యానంద ప్రభువుని దర్శనం చేసుకోగానే చాలా సంతోషించి నిత్యానంద ప్రభు ఆశీర్వాదం ఇస్తారు. జీవగోస్వామికి నీకు గౌరవ ప్రేమ దొరుకుతుంది అని. ఆయన చాలా సంతోషిస్తారనమాట. ఎప్పుడైతే నా కలలో ఏ విధమైన ఆశీర్వాదం ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఇచ్చారని. అప్పుడు జీవగోస్వామిని స్వయంగా నిత్యానంద ప్రభు మొత్తం నవద్వీపంతా కూడా తిప్పుతారు. అందరి భక్తుల్ని పరిచయం చేస్తారు, వాళ్ళతోని కల్పిస్తారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా జీవగోస్వామికి ఇప్పిస్తారనమాట. అలా ప్రతి ఒక్క నవద్వీప్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన భక్తులందరి దగ్గరికి కూడా జీవగోస్వామిని తీసుకొని వెళ్ళి వాళ్ళందరి ఆశీర్వాదాలు జీవగోస్వామికి లభించేలా చేస్తారు. అంటే మనము చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము భక్తుల్ని కలుసుకుంటే వాళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవరు? సీనియర్ భక్తుల్ని. మనకెప్పుడో చాలామంది సీనియర్ భక్తులు కలుస్తూ ఉంటారు. మనము భక్తుల దగ్గర నుంచి కోరుకునేది ఏమైనా ఉంటే, ఇప్పుడు భౌతికమైన వ్యక్తుల దగ్గర నుంచి అనుకోండి, ఏం కోరుకుంటాం? భౌతికమైన వ్యక్తుల దగ్గరికెళ్ళినా, ఏదైనా ఒక పార్టీ గానీ, ఫంక్షన్ కానీ వెళ్తే ఏముంటుంది ఆలోచన? వాళ్ళు మనకేమిచ్చారు? మన ఇంటికి వస్తే వాళ్ళేమిస్తారు? వాళ్ళ దగ్గరికెళ్తే మనకేమిస్తారు? ఎప్పుడు మనకేమిస్తారు? ఎప్పుడు కూడా ఏదో ఒక భౌతికమైన లాభం కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ భక్తుల్ని కలిసినప్పుడు భౌతికమైన లాభము అది చాలా తుచ్చమైనది. భక్తుల దగ్గర ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. అది సీనియర్ భక్తుల దగ్గర నుంచి. మనకి ఎవరైనా చాలా సీనియర్ డివోటీస్ ఉంటే వాళ్ళ ఆశీర్వాదాలు మనకి బాగా పనిచేస్తాయి. అలానే వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళ కాళ్ళ మీద పడకూడదు. ఎవరంటే వాళ్ళు కలిసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని ఆశీర్వాదం ఇవ్వండి అని అడగవచ్చు. అలా సీనియర్ భక్తులు కలిసినప్పుడు దండవత్ ప్రణామం చేయడము, ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నిత్యానంద ప్రభువుకి అక్కడ అందరి భక్తుల ఆశీర్వాదాలు లభించిన తర్వాత ఆయన శచీమాత దగ్గరికి వెళ్తారు. శచీమాత కూడా ఆశీర్వదిస్తుంది జీవగోస్వామిని. స్వయంగా ఆమె ప్రసాదాన్ని వడ్డిస్తుంది జీవగోస్వామికి. అలా అందరి ఆశీర్వాదాలు తీసుకొని జీవగోస్వామి ఆ తర్వాత చైతన్య మహాప్రభువుని కలుసుకోవాలని ఆయన మనసులో ఎంతో తపన పడతారు జీవగోస్వామి. కానీ నిత్యానంద ప్రభు చెప్తారు, నువ్వు ముందుగా సాధన చెయ్యాలి. నువ్వు గురువు దగ్గరికెళ్ళాలి. గురువు దగ్గర సాధన చెయ్యాలి అని ఆయన చెప్తారు. అయితే ఆయన మనసులో ఎంత చైతన్య మహాప్రభువుని దర్శించుకోవాలని మనసులో ఉన్నప్పటికీ నిత్యానంద ప్రభు ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చారో అది మాత్రమే ఆయన ఆచరించి తర్వాత గురువు దగ్గరికి వెళ్తారనమాట. ఆయన గురువు ఎవరు అంటే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పూరి మందిరానికి వెళ్తారో, పూరి జగన్నాథ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మొదటిసారిగా సార్వభౌమ భట్టాచార్యని కలుసుకుంటారు. సార్వభౌమ భట్టాచార్య ఎవరు అంటే స్వయంగా బృహస్పతి. ఆయన చాలా గొప్ప భక్తుడే. కాకపోతే ఎక్కువగా మాయావాదాన్ని నమ్ముతూ ఉంటారనమాట. కానీ మహాప్రభువుని చూసినప్పుడు ఈయన చాలా గొప్ప భక్తుడు అని చెప్పి ఆయన్ని తీసుకొని వెళ్ళి నేనప్పుడు మహాప్రభు మొదటిసారి జగన్నాథుని దర్శనం చేసుకోగానే వెంటనే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు. ఎంతసేపటికి లేవకపోతే అందరూ టెంపుల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన చాలా గొప్ప భక్తుల్లాగే ఉన్నారే, పడిపోయారు, ఏమైపోయిందో ఈయనకి, ఎలా ఉన్నారో, అసలు ఉన్నారా పోయారా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ మందిరానికి ధర్మకర్తగా ఉన్నారనమాట సార్వభౌమ భట్టాచార్య. ఆయన వచ్చి మహాప్రభువుని చూసి ఈయన చాలా గొప్ప భక్తుడు, ఇది భక్తి యొక్క తన్మయత్వం అయ్యుంటుంది అని ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆయన యొక్క మాయావాదాన్ని మొత్తం కూడా ఖండించి మహాప్రభు అలా ఏం జరుగుతుందంటే ఒకసారి ఇలా చర్చిస్తూ ఉంటారు. సార్వభౌమ భట్టాచార్య మహాప్రభువుకి తోని చర్చిస్తూ చర్చలో భాగంగా ఒక వారం రోజులు కంటిన్యూస్‌గా చెప్తూనే ఉంటారనమాట సార్వభౌమ భట్టాచార్య. అయితే ఇదంతా చైతన్య మహాప్రభు సైలెంట్‌గా వింటూ ఉంటారు. ఏం మాట్లాడరు. అప్పుడు ఆయనకనిపిస్తుంది. అసలు ఈయనకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఎంతవరకు ఈయన వింటున్నాడు? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు? అని మనసులో సందేహం కలుగుతుంది. సందేహం కలిగి అడుగుతారనమాట. కొన్ని ప్రశ్నలు అడిగితే అప్పుడు మహాప్రభు మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆయన వారం రోజుల్లో చెప్పింది కూడా మొదటి రోజున ఇప్పటివరకు చెప్పింది ప్రతి దాన్ని కూడా ఉదహరిస్తూ ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి దోషాలను చెప్తూ సరిగ్గా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్యకి అర్థమవుతుంది. ఈయనెవరో సామాన్యమైన వ్యక్తి కాదు.
ఖచ్చితంగా ఆయన సామాన్యమైన వ్యక్తి కాదని నాకు అర్థమవుతుంది. ఇంకొక సందర్భంలో సార్వభౌమ భట్టాచార్యకి మహాప్రభు భట్టాచార్య ఒకే ఒక శ్లోకాన్ని తీసుకొని దానికి 11 విధాలుగా 14 విధాలుగాను అర్థాన్ని వివరిస్తారు. అదే శ్లోకానికి స్వయంగా మహాప్రభు 60కి పైగా విధాలుగా భిన్నంగా ఒక్క శ్లోకానికి అర్థాన్ని వివరిస్తారనమాట. అలా మహాప్రభు యొక్క గొప్పతనం అర్థం చేసుకున్న సార్వభౌమ భట్టాచార్య పూర్తిగా శరణాగతి అయిపోతారనమాట. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇంత జ్ఞానం నేను ఎవరి దగ్గర కూడా చూడలేదు. ఎంతో జ్ఞానం ఉండవచ్చు. కానీ ఎవరు కూడా ఇంతవరకు సార్వభౌమ భట్టాచార్యని కన్విన్స్ చేయలేకపోయారు. ఆయన మాయవాద సిద్ధాంతాన్ని నమ్మేవారనమాట. ఎప్పుడైతే మహాప్రభుని చూశారో ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన శరణాగతి పొందినప్పుడు అప్పుడు మహాప్రభు ఆయన యొక్క దర్శనం ఇస్తారనమాట. ఆ విధంగా సార్వభౌమ భట్టాచార్య మహాప్రభు నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానాన్ని ఆయన యొక్క శిష్యుడికి ఇస్తారు. ఆయన శిష్యుడి పేరు ఏమిటి అంటే ఆయన వాచస్పతి. ఆయన ఎప్పుడైతే కలుసుకున్నారో ఇంకా ఆయన ఇప్పుడు సార్వభౌమ భట్టాచార్య అప్పుడు పూరిలో ఉన్నారు కదా! ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలో ఉన్నారు. అక్కడికి సార్వభౌమ భట్టాచార్య శిష్యుడి దగ్గరికి నిత్యానంద ప్రభు జీవగోస్వామిని పంపిస్తారు. జీవగోస్వామి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చేస్తారు. ఎన్నో సంవత్సరాలు ఉంటారనమాట అక్కడ. అంటే దాదాపుగా 19 సంవత్సరాలు జీవగోస్వామి అక్కడే ఉండి అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మొత్తము మన ఆచార్యులు రాసినటువంటి అంత జ్ఞానాన్ని, భాగవతాన్ని బాగా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత ఎప్పుడైతే గురువుగారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మహాప్రభుని కలుసుకోవాలని ఎంతో తాపత్రయపడతారు. కానీ మహాప్రభు ఆ సమయానికే హ్మ్, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారని తెలుసుకొని చాలా చాలా బాధపడతారనమాట. అయినప్పటికీ వాళ్ళకి మనసులో చూడండి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జీవగోస్వామిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మన మనసులో స్వయంగా కృష్ణుడిని దర్శనం చేసుకోవాలని ఎంత కోరిక ఉన్నప్పటికీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వాళ్ళిచ్చినటువంటి ఆజ్ఞ. వాళ్ళిచ్చినటువంటి ఆజ్ఞని పాటించడం కంటే కృష్ణుడి దర్శనం కూడా ఉన్నతమైనది కాదు. ఇక్కడ కృష్ణుడి యొక్క దర్శనం కాదు. అక్కడ స్వయంగా కృష్ణ ఉన్నారు చైతన్య మహాప్రభు. ఆయన దర్శనం చేసుకోవాలని ఎంత తాపత్రయపడినప్పటికీ నిత్యానంద ప్రభు ఇచ్చినటువంటి ఆదేశాల్ని పాలించారు కానీ ఆయన వాళ్ళ మాటని వీడి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. తర్వాతకి ఆయన దర్శనం చేసుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా ఆయన ఎంత బాధపడ్డప్పటికీ కూడా వాళ్ళ సీనియర్స్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అదే పాటించారు. అప్పుడు తర్వాత నిత్యానంద ప్రభు ఆయనకి ఆజ్ఞ ఇస్తారు. నువ్వు ఇక్కడి నుంచి బృందావనానికి వెళ్ళు అని. ఆయన తర్వాత బృందావనానికి వెళ్తారు. ఈ బృందావనానికి వెళ్ళిన తర్వాత బృందావనంలో ఎవరు ఉంటారు అంటే స్వయంగా రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి. రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి జీవ గోస్వామికి ఏ విధంగా బంధువులైతారండి? హరే కృష్ణ. తమ్ముడు అనుపమ పుత్రుడు ప్రభు మాతాజీ. అనుపమ ఎవరు మాతాజీ? ఇద్దరికి తమ్ముడు ప్రభు మాతాజీ. జీవ గోస్వామికి రూప గోస్వామి, సనాతన గోస్వామి సోదరుడు. ఓకే ఓకే. ఆయన సోదరుడు. అంటే ఇప్పుడు వెళ్ళగానే ఆయన అన్ని రోజులు శిష్యరికం చేశారు కానీ ఇంకా దీక్ష తీసుకోలేదు. అప్పటికి ఆయన అంత సాధన చేసి స్వయంగా నిత్యానంద ప్రభు పంపించి ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ రూప గోస్వామి సనాతన గోస్వామికి స్వయంగా పుత్రుడితో సమానం. అయినప్పటికీ వాళ్ళు దీక్ష ఇవ్వలేదు. నువ్వు అసలు నీ సాధన ఎలా ఉంది, నువ్వు ఎంతవరకు నీకు వినయం ఉంది, నువ్వు అర్హుడువా కాదా అని వాళ్ళు చెక్ చేయాలనుకున్నారు జీవ గోస్వామిని. చెక్ చేశారు కూడా. ఎన్ని రోజులు అంటే 1 సంవత్సరం పాటు. 1 రోజు 2 రోజులు కాదండి, 1 సంవత్సరం పాటు. ఆయన ఎంత స్కాలర్ అయినా ఎంత జ్ఞానం ఉన్నా అవేమి అటువంటి జ్ఞానానికి సంబంధించినవి ఏమి ఇవ్వలేదు. ఆయనకి చాలా మినిమల్ సర్వీసెస్ అన్నమాట. ఏమిటి అక్కడ శుభ్రం చేయడము, స్వయంగా ఆ సమయంలోనే రూప గోస్వామి రాధా గోవిందజీని ఆరాధించేవారు. ఆ గోవిందజీ మందిరంలో ఉన్నటువంటి ఏవైనా సేవలు రూప గోస్వామికి సనాతన గోస్వామికి అవసరమైనటువంటి చిన్న చిన్న సేవలన్నీ కూడా ఆయన చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే అలా సేవలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రము రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి ఎన్నో పుస్తకాలను రాసేవారు.
ఆయన భక్తి రసామృత సింధు రాశారు. రూప గోస్వామి ఆ సమయంలో రాస్తూ ఉన్నారనమాట. అప్పుడు కూడా కొంతకాలం ఒక సంవత్సరాన్ని పరిశీలించిన తరువాత అప్పుడు రూప గోస్వామి ఆయనకి దీక్షనిస్తారు, జీవ గోస్వామికి. దీక్షనిచ్చిన తరువాత అప్పుడు ఆయనకి ఇంకా వేరే సర్వీసులు ఇస్తారు. వాళ్ళు రాసినటువంటి ఏదైనా ఒక గ్రంథానికి కామెంటరీ రాయడం, లేకపోతే ఏదైనా ఒకసారి వాళ్ళు ఎవరైనా రాసినప్పుడు వేరే ఇంకా అదే విధంగా జ్ఞానం ఉన్న వాళ్ళకిచ్చి ఇందులో ఏవైనా దోషాలు ఉంటే చెక్ చేయమని చెప్తారనమాట. అలా జీవ గోస్వామికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు రాసిన దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. అలా రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆయన రాసినటువంటి గ్రంథాలకి ఈయన కామెంటరీ కూడా రాశారనమాట జీవ గోస్వామి. అలా జీవ గోస్వామి ఇంకా రూప గోస్వామి, సనాతన గోస్వామి దగ్గరే ఉంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ వాళ్ళిద్దరికి సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి వల్లభాచార్య వచ్చారనమాట బృందావనానికి. ఈ వల్లభాచార్య ఎవరు అంటే ఇప్పుడు ఆయన ఒక సంప్రదాయానికి ఆచార్యుడు. వీళ్ళు ఏం చేస్తారంటే లడ్డు గోపాల్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారనమాట ఆ సంప్రదాయం, వల్లభ సంప్రదాయంలో. ఆ వల్లభాచార్య వచ్చినప్పుడు రూప గోస్వామిని కలుసుకుంటారు బృందావనంలో. ఆ రూప గోస్వామిని కలుసుకున్నప్పుడు రూప గోస్వామి అప్పుడు భక్తి రసామృత సింధు రాస్తూ ఉంటారు. భక్తి రసామృత సింధు రాస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు కొన్ని ఏం రాశారు అని ఆయన వినిపిస్తారనమాట. ఆయన చాలా గొప్పవాడు, సీనియర్ కాబట్టి ఆయన భక్తి రసామృత సింధువులో ఏం చెప్పారు అనేది ఆయనకి చదివి వినిపిస్తారు. అందులో ఏం చెప్తారంటే ముఖ్యంగా భుక్తి ముక్తి స్పృహ యావత్ పిశాచీరిది వర్తతే. ఆయన అది విని అదేంటి భుక్తి ముక్తిని పిశాచితో పోల్స్తున్నావు, ముక్తిని అలా పోల్చడం కరెక్టేనా, ఇక్కడ వేరే పదం వాడితే బాగుంటుందేమో ఆలోచించు రూపగోస్వామి అని చెప్పేసి ఆయన స్నానానికి వెళ్తారు. వృందావనంలో గంగా స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరు చర్చిస్తూ ఉన్నప్పుడు జీవ గోస్వామి వాళ్ళకి ఫ్యాన్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరికి ఒక శిష్యుడు సేవలాగా ఆయన సేవ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి చర్చని ఈయన వింటారు. విన్న తర్వాత ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఆయనకు సహాయంగా వెనక వెళ్తారు వల్లభాచార్యతో పాటు జీవ గోస్వామి. వెళ్ళినప్పుడు ఆయన వినయంగా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అని రిక్వెస్ట్ చేస్తే, చెప్పు, తప్పకుండా చెప్పు, ఏదైనా పర్వాలేదు అని ఆయన అన్నప్పుడు చెప్తారనమాట. ఇక్కడ మా గురువు గారి ఉద్దేశము పిశాచిలాగా చూడమని కాదు. అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే భుక్తి ముక్తి అనే ఆలోచననే ఒక పిశాచి అనే భావనతోని సమానం అని ఆయన చెప్తూ ఉన్నారు అని ఆయన వివరిస్తే, అవునవును నువ్వు చెప్పింది బాగుంది, కానీ నేను ఆ స్పృహ అనేది సరిగ్గా వినలేదు అని చెప్పి ఆయన ఒప్పుకొని, ఎప్పుడైతే జీవగోస్వామి చెప్పింది ఒప్పుకొని ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి, రూప నువ్వు రాసింది కరెక్టే ఉంది, నువ్వు అలాగే ఉంచు, దాన్ని ఏం మార్చవసరం లేదు. నేను నీ శిష్యుడు ఉన్నాడు కదా జీవ, చాలా గొప్ప స్కాలర్, ఎంతో గొప్ప పండితుడు, చాలా బాగా నాకు వివరించి చెప్పాడు, నువ్వు రాసింది బాగానే ఉంది, అలానే ఉంచు అని చెప్తారనమాట. అయితే అంతకు ముందే జరుగుతుందనమాట ఇంకొక విషయం. మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. ఏంటిది అంటే మనము చైతన్య మహాప్రభు సమయంలో దిగ్విజయ పండిత్ అని ఒక ఆయన ఉండేవాడు, ఒక పండితుడు. అన్ని ప్రదేశాలకి వెళ్ళి కూడా అందరినీ కూడా ఓడిస్తూ ఉండేవాడు. ఎలా ఓడించడం అంటే తత్వంలో. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా తత్వానికి సంబంధించి చర్చ జరుగుతుంది. అది ఏమిటి, వేదాలపైన కావచ్చు, ఏదైనా ఒక టాపిక్ని తీసుకుంటారు. ఆ టాపిక్ మీద ఆ తత్వాన్ని వాళ్ళు చర్చిస్తారనమాట. చర్చించినప్పుడు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళు ఆన్సర్ చెప్పగలగాలి. ఎదుటి వాళ్ళు ఏమన్నా కామెంట్ చేసినప్పుడు దానికి కరెక్ట్గా మనము వివరించి చెప్పగలిగితే, ఎదుటి వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మనము ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిచినట్టు. అలా దిగ్విజయ్ పండితు మొత్తం భారతదేశం మొత్తము కూడా తిరుగుతూ అందరితోని ఎవరైతే ఆ ప్రదేశానికి వెళ్తారో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరు ఇక్కడ గొప్ప పండితులు, స్కాలర్ అని తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని వాదించి వాళ్ళని ఓడించి దిగ్విజయ పండిత్ గెలిచాడు అని ఒక పత్రాన్ని రాయించుకుంటారు వాళ్ళ చేత.
వాళ్ళు ఆయన సంతకం చేయించుకుంటే ఓకే నేను గెలిచాను. అలా దిగ్విజయ్ పండిత్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. ఆయన నవద్వీప్లో కూడా బాగా అలా చేసేవారనమాట. నవద్వీప్ నుంచి మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ తిరుగుతూ బృందావనంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అని బృందావనానికి వస్తారు. బృందావనానికి వచ్చినప్పుడు అందరు చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ రూప గోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు కూడా చాలా గొప్ప పండితులు, వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది అని చెప్పినప్పుడు సరే అయితే వాళ్ళని కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి అనిపిస్తుంది అనమాట, ఏమిటి ఇప్పుడు ఈయనతోని చర్చించాలి, వాదించాలి, ఈయనని ఒక్కడిని ఒప్పించడం కాదు మనకు ముఖ్యం, మహాప్రభు ఇచ్చిన ఆదేశం మనకు ముఖ్యం, అది మనం సమయం వృధా చేయకూడదు అని వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే నువ్వే పండితుడు మేం కాదు అని వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు. అలా కాదు అలా కాదు, మీరు నాకు సంతకం చేసి ఇవ్వాలి. సరే అయితే ఆయన అంతా రాస్తారు, వీళ్ళిద్దరు కూడా సంతకం పెడతారు. వాళ్ళ ముఖ్యము వాదించి మేము గొప్ప పండితులం అనిపించుకోవడం కాదు, ఆయన వెళ్ళి మొత్తం భారతదేశం చూపించుకుంటాడు, నేను గొప్ప పండితుడిని మీరు కాదు అని, వీళ్ళందరికంటే నేను గొప్పవాణ్ణి అని. ఆయనకు చూపించుకున్నా వాళ్ళకేం బాధలేం, నువ్వు ఎక్కడైనా చూపించుకో, ఎవరితో అయినా పేరు పొందు, మాకు అవసరం లేదు ఆ పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మాకు మహాప్రభు ఏం ఆదేశం ఇచ్చారో అది మాకు ఇంపార్టెంట్ అని అది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవను వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న బృందావనంలో ఉన్న కొంతమంది భక్తులు చెప్తారనమాట, కేవలం రూప గోస్వామి సనాతన గోస్వామి కాదు, ఇక్కడ ఇంకొక భక్తుడు ఉన్నారు చాలా గొప్పవాడు, వాళ్ళ శిష్యుడే జీవ గోస్వామి అని. అప్పుడు ఏం చేస్తారు, ఈ దిగ్విజయ పండిత్ జీవ గోస్వామి దగ్గరికి వెళ్తారు. జీవ గోస్వామికి చెప్పగానే ఆయన కూడా అవునా సరే ఎక్కడ సంతకం పెట్టాలి, మీరే గొప్ప గురువులు, నేను అక్కడే సంతకం పెడతాను అని ఆయన కుట్ట పెట్టడానికి రెడీ అవుతారు. అప్పుడు చూస్తే అక్కడ వాళ్ళిద్దరు గురువుల పేరు ఉంటుంది, రూప గోస్వామి సనాతన గోస్వామి. వాళ్ళంత గొప్పవాళ్ళు, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివి ఎలా అవుతావు అని ఆయనకి బాధ అనిపిస్తుంది అనమాట. ఆయన పేరు రాయడానికి బాధ అనిపించలేదు, కాకపోతే వాళ్ళ గురువుల పేర్లు చూసి ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు దిగ్విజయ పండిత్తోని వాదన స్టార్ట్ చేస్తారనమాట. అది దాదాపుగా ఒక వారం రోజులు జరుగుతుంది, ఎందుకంటే దిగ్విజయ పండిత్ కూడా స్కాలరే, అందుకనే ఆయన అంతమందిని గెలిచారు. కాకపోతే అసలైన భక్తితత్వం అనేది చాలా భక్తుల దగ్గరే ఉంటుంది. ఎవరైతే భక్తులో వాళ్ళెవరు కూడా వేరే వాళ్ళతో మెప్పు పొందడాని కోసం ప్రయత్నం చేయరు. నువ్వు వేరే వాళ్ళ మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు భక్తుడి కానట్టే. ఎందుకంటే కాదు అని చెప్పలేము, కానీ అసలు భక్తి అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరి భక్తుల హృదయం ఎలా ఉంటుందంటే పేరు ప్రఖ్యాతుల్ని గొప్పతనాన్ని ఆశించదు, ముఖ్యంగా వాళ్ళ మనసు చాలా మృదువుగా ఉంటుంది, వాళ్ళ అందరి పట్ల కూడా కరుణని చూపిస్తారు. మనము భక్తుల యొక్క ఉదాహరణగా చూడొచ్చు అనమాట. జీవ గోస్వామికి అనిపించింది గురువులు అని ఆయన వాదించినప్పుడు వారం రోజులు వాదించిన తర్వాత దిగ్విజయ్ పండిత్ అప్పుడు ఒప్పుకుంటారనమాట, మీరే చాలా గొప్పవాళ్ళు, నేను మీ ముందు చాలా తుచ్చమైన వాణ్ణి అని చెప్పి అప్పుడు జీవ గోస్వామి నువ్వే గెలిచావు, నన్ను గెలిచావు, అందరికంటే నువ్వే గొప్ప స్కాలర్వి అని ఆయన రాసిస్తారనమాట. ఆ విషయము ఎవరో రూప గోస్వామి సనాతన గోస్వామికి చెప్తారు, ఇలా మీ శిష్యుడు గెలిచాడు. చెప్పగానే రూప గోస్వామి అడుగుతారు, నువ్వు గెలిచావా అంటే అవును అంటే అప్పుడు ఆయన అంటారనమాట, నువ్వు ఆయనతో వాదించడం కోసం ఒక వారం రోజుల సమయాన్ని వేస్ట్ చేశావు, వృధా చేశావు, కృష్ణ సేవలో కాకుండా మహాప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఆదేశాన్ని పాటించకుండా వారం రోజులు ఆయనతో వాదనకి నువ్వు సమయాన్ని వృధా చేస్తావా, నీ దగ్గర వినయం లేదు. వల్లభాచార్యతో మాట్లాడిన తర్వాత ఆయనకి ఇంకా కోపం వచ్చిందనమాట. అప్పుడే ఆయన కోపం వచ్చింది దిగ్విజయ్తో పండిత్తోని జరిగినప్పుడే, ఇంకెప్పుడైతే వల్లభాచార్యతో మాట్లాడారో ఇంకా ఆయన కోపం వచ్చి ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు నీకు అని ఆయన అక్కడి నుంచి పంపించేస్తారు. పంపించేసినప్పుడు జీవ గోస్వామి చాలా బాధపడతారనమాట, చాలా బాధపడతారు. కానీ ఆ బృందావన ప్రదేశాన్ని మాత్రం వీడి వెళ్ళరు. ఆ బృందావనంలోనే నందకుండు ప్రదేశంలో ఎలా ఉంటారు అంటే, నేను అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ బృందావనంలో, నేను చాలా తుచ్చమైన వాణ్ణి అని చెప్పి ఏం చేస్తారంటే భూమి లోపల ఒక బొరియలాగా, ఇప్పుడు చూడండి మనం పెద్ద పెద్ద జంతువులు భూమి లోపల ఉంటాయి, మొసళ్ళు
ఎలుకలు, ముంగీసలు అవి భూమి లోపల బొరియలు చేసుకొని అందులో ఉంటాయి. నేను భూమి మీద ఉండడానికి కూడా నాకు అర్హత లేదని ఆ బొరియలు చేసుకొని భూమి లోపల ఉంటాడనమాట. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన చాలా మినిమంగా ఎవరైనా ఏదన్నా కొంచెం తెచ్చిస్తే అది మాత్రమే తీసుకొని చాలా ఇంకా తీవ్రమైన తపస్సు, ఆ బొరియలో ఉండడం, ఆ గంగలో స్నానం చేయడం, ఆ కుండలో ఇంకా అంతే. ఇంకా నిరంతరము కృష్ణనామ స్మరణ, వాటితో పాటుగా మళ్ళీ శాస్త్రాలను రాసేవారు. ఆ సందర్భంలో బొరియలో ఉన్నప్పుడు ఆయన షట్ సందర్భాలని రచించారనమాట. షట్ సందర్భాలంటే షట్ సందర్భాల్లో ఉన్న ఒక చిన్న పార్ట్ని కూడా మనం జీవితాంతం అధ్యయనం చేసినా కానీ మనకు అర్థం కానంత జ్ఞానం ఉంటుంది. అంత గొప్పవి షట్ సందర్భాలు. ఈ షట్ సందర్భాలు మొత్తం కూడా దేని మీద ఉంటాయంటే శ్రీమద్ భాగవతం మీద. శ్రీమద్ భాగవతాన్ని మనం శ్రీమద్ భాగవతంలో ఒక్కొక్క శ్లోకాన్ని చూస్తే అందులో ఎంతో భావం ఉంటుంది. మనం ఇందాక చూసాం. మహాప్రభువు ఒక్క శ్లోకానికే 60కి పైగా మనకి అర్థాలను చెప్పారు అంటే అందులో అర్థాలు ఉన్నట్టే కదా. మనం భాగవతాన్ని చదివితే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్లోకానికి ఒక అర్థాన్ని మాత్రం ఇచ్చారు. ఇంకొంతమంది ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బల్దేవ్ విద్యాభూషణ్ వాళ్ళవి కూడా చూస్తే ఇంకా కొన్ని కామెంటరీస్ ఉన్నాయి. సనాతన గోస్వామి వాళ్ళవి చూస్తే మనకు కొన్ని అర్థం అవుతాయి. కానీ భాగవతం అనేది ఎంతో లోతైనది. ఆ భాగవతాన్ని మీద ఒక్కొక్క టాపిక్ మీద తీసుకొని దాన్ని చాలా డీటెయిల్డ్గా అర్థం చేయడానికి మనకి 6 సందర్భాలని రచించారనమాట. 6టిని కలిపి మనం షట్ సందర్భాలు అంటాం. ఆ షట్ సందర్భాన్ని మనం చదివినా మనకు అర్థం కాదు. ఇప్పటికి కూడా ఎవరైనా సీనియర్ డివోటీస్ చెప్తేనే మనకు అర్థమవుతాయి. అటువంటి షట్ సందర్భాలని ఆయన భూమి లోపల ఉన్న బొరియలో కూర్చొని రాశారు. అంటే చూడండి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది. వాళ్ళకి మనం ఎక్కువగా భాగవతంలో చర్చిస్తూ ఉంటాం. ప్రభుజీ కూడా చెప్తూ ఉంటారు. కామెంటరీస్లో శ్రీమద్ భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారనమాట. భక్తులు ఎన్ని రకాలు అంటే వాళ్ళు ముక్త పురుషులు, నిత్యబద్ధులు, నిత్య సిద్ధులు అని. వాళ్ళందరూ కూడా నిత్య సిద్ధులు, మనము నిత్య బద్ధులం. వాళ్ళకి మనకి ఎంతో తేడా ఉంటుంది. వాళ్ళు పూర్తిగా సిద్ధిని పొందినటువంటి భక్తులు అనమాట. వాళ్ళు ఏది చెప్పినా కానీ అది మన కోసమే చెప్తారు, మనకు జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే చెప్తారు. వాళ్ళకి ఆ సమయంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నప్పటికీ అందరికీ చెప్పవలసిన అవసరం ఏంటి? ఎవరికైతే మనకి పరాయి వాళ్ళ మీద అంటే బయటి వాళ్ళ మీద కృప ఉంటుందో, ఆ భక్తుల మీదైనా సామాన్య జనుల మీద కృప ఉంటుందో వాళ్ళని ఉద్ధరించడం కోసమే అలాంటి ఆచార్యులు వస్తారు. మనందరినీ ఉద్ధరించడం కోసమే ఆయన అక్కడ ఉండి షట్ సందర్భాలు రచించారు. లేకపోతే వాళ్ళకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో వాళ్ళు సాధన చేసుకోవచ్చు. కానీ అక్కడ అంత తపస్సు చేస్తూ షట్ సందర్భాలని రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మీద కృపను చూడడం కోసం మాత్రం వాళ్ళ రచనలు చేశారనమాట. ముఖ్యంగా మనకి జీవ గోస్వామి. జీవ గోస్వామి ఎంత గొప్ప స్కాలర్ అంటే స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట. జీవ గోస్వామిని మించిన స్కాలర్ ఎవ్వరూ లేరు. అంత గొప్ప జ్ఞానం, శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ లేరన్నమాట. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి? జీవ గోస్వామి మన కోసము మొత్తం 25 శాస్త్రాలని రచించారు. ఆ 25లో కూడా అతి ముఖ్యమైనవి ఏమిటి అంటే ఈ షట్ సందర్భాలు. ఆ తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైన చాలా ఉన్నాయి. అందులో హరినామ వ్యాకరణ కూడా ముఖ్యమైనది. ఈ హరినామ వ్యాకరణం ఏమిటి అంటే మనకి సంస్కృతంలో ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యాకరణం. సంస్కృత భాష ఎంతో గొప్పది. ఏ భాషకైనా కానీ, సంస్కృతమే కాదు, అది హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా కానీ చూస్తే వ్యాకరణం, గ్రామర్ చాలా ఇంపార్టెంట్. గ్రామర్ ఉంటే ఏమవుతుందంటే భాషకి అందం అనేది వస్తుంది. మనకి ఉచ్చారణ దోషాలు లేకుండా అందంగా భాషని ఇంకా భావయుక్తంగా మన యొక్క భావాలను చెప్పవచ్చు. అయితే ఈ సంస్కృతంలో వ్యాకరణం అనేది అతి ముఖ్యం. సంస్కృత భాషకి వ్యాకరణం ప్రాణం లాంటిది. అటువంటి వ్యాకరణాన్ని ఇప్పుడు మనం చూడండి, తెలుగులో ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకుంటాం. తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ అయినా మనకు కఠినమైందే మనకున్న జ్ఞానానికి.
కానీ సంస్కృత వ్యాకరణం అనేది చాలా కఠినమైంది. ఎవరో కొంతమంది సుకృతి ఉన్నటువంటి జ్ఞానులకు మాత్రమే ఆ సంస్కృత వ్యాకరణం అర్థమవుతుంది నార్మల్గా. అయితే మహాప్రభు ఏం చేశారంటే ఆ వ్యాకరణాన్ని కృష్ణ భక్తితోని కలిపి వ్యాకరణాన్ని నేర్పించేవారు. అది ఎలా వ్యాకరణాన్ని నేర్పించాలి అని హరినామ వ్యాకరణం అని ఒక పుస్తకాన్ని మహాప్రభు ఎలా చెప్పేవారో దాని మీదనే అటువంటి హరినామ వ్యాకరణాన్ని జీవగోస్వామి రచించారనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు హరిభక్తి విలాస్ కూడా రచించారు. అది హరినామాన్ని గురించి, కృష్ణ భగవానుడు చేసినటువంటి ఎన్నో లీలల గురించి ఎన్నో పుస్తకాలు రచించారు. అదే కాకుండా రూప గోస్వామి, సనాతన గోస్వామి రచించినటువంటి పుస్తకాలకి కామెంట్రీస్ కూడా రాశారనమాట. అలా జీవగోస్వామి 25 శాస్త్రాలు రచించారు పూర్తిగా. కానీ ఆ లోపల బొరియలో ఉన్నప్పుడు మాత్రం షట్ సందర్భాలను రచించారు. అలా ఆయన రచనలు చేస్తూ నిరంతరం రాధాకృష్ణుల స్మరణ చేస్తూ, గౌరనితాయి స్మరణ చేస్తూ ఎప్పుడు కూడా విలపించేవారనమాట. ఒక భక్తుడికి మనసులో ఎంత భక్తి ఉంటే వాళ్ళు అంత భావంతోని కృష్ణుడిని పిలుస్తూ ఉంటారు. ఆ భావం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక తల్లికి చిన్న పిల్లవాడు ఒక 6 నెలలు, సంవత్సరం లోపు పిల్లవాడు కనిపించకుండా తప్పిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ పిల్లవాడు దొరికే వరకు ఒక క్షణం కూడా ఆమె నిల్వలేదు. ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు వేరు, మరీ చిన్న పిల్లలు 100% వాళ్ళు తల్లి మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ సమయంలో తల్లి కాకుండా ఇంకా ఎవరైనా తండ్రి ఉన్నా కానీ వాళ్ళని సరిగ్గా చూసుకోలేరు. ఎందుకంటే తల్లి మీద పూర్తిగా వాళ్ళు శరణాగతులై ఉంటారు. ఆ సమయంలో ఆ పిల్లవాడు తల్లి కనపడకపోతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ భక్తుడికి ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు కృష్ణుడి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. వాళ్ళని కలవాలని ఉంటుంది, దర్శనం చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళు ఎంతో తీవ్రమైన సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన చేసినప్పుడు ఇంకా వాళ్ళ భావం పెరిగి కృష్ణుడికి వాళ్ళకి దూరంగా ఉన్నా అని ఆ బాధలో వాళ్ళెప్పుడు కూడా నిరంతరం రోదిస్తూ ఉంటారనమాట. అందుకని ఎవరైతే భక్తులో వాళ్ళకి కన్నీళ్ళు ఊరికనే వస్తాయి. అలా అని కొంతమంది ఏదైనా చూడగానే గూడా ఎమోషనల్‌గా గూడా కన్నీరు పెడతారు. ఆ ఎమోషనల్ కన్నీరు వేరు. ఈ నిత్య సిద్ధ భక్తుల యొక్క కన్నీరు వేరు. ఎమోషనల్‌గా మనకు కూడా ఎప్పుడైనా కన్నీరు రావచ్చు. కానీ భక్తి భావంతోని ఆ కృష్ణుడితోని సెపరేషన్ విరహ భావంలోని ఆ వచ్చే కన్నీరు వేరనమాట. అలా నిరంతరం రోదిస్తూ ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా గమనించారు. ఈ బాబా ఎవరో ఎప్పుడు ఇక్కడే ఉంటారు. చాలా తక్కువ ఆహారం తీసుకొని సన్నగా అయిపోయారు. ఎప్పుడు రోదిస్తూ ఉంటారు. ఈయన ఎవరు అని అక్కడికి ఆ ప్రాంతానికి సనాతన గోస్వామి వచ్చినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు చెప్తారనమాట. ఇక్కడ ఎవరో ఉన్నారు ఒక బాబా ఎప్పుడు రోదిస్తూ ఉంటారు. చాలా సన్నగా ఉంటారు. ఎక్కువగా ఆహారాన్ని కూడా తీసుకోరు అని వాళ్ళందరూ చెప్పినప్పుడు, ఎవరీయన కొత్త బాబా? మీరేమన్నా సహాయం చేయండి ఆయనకి అని చెప్పినప్పుడు ఆయన వెళ్లి చూస్తారనమాట. చూస్తే ఆయనకు అర్థమైంది జీవగోస్వామి. ఓకే. అప్పుడు అర్థం చేసుకుంటారు. రూపగోస్వామి పంపించిన తర్వాత ఇక్కడున్నారు అని చెప్పి, నేను మాట్లాడతాను అని వెళ్లి రూపగోస్వామితోని మాట్లాడతారు. మహాప్రభువు మనకి ఏం ఆదేశం ఇచ్చారు? అంటే మనకి మహాప్రభువు ఇచ్చిన మొదటి ఆదేశం ఏమిటి అంటే, ఏదైతే మహాప్రభువు ఇచ్చినటువంటి ఆ ఇన్‌స్ట్రక్షన్ ఆయన ఇచ్చినటువంటి బోధనలన్నిటిని కూడా ముందు శాస్త్రబద్ధం చేయాలి. ఎందుకు శాస్త్రబద్ధం చేయాలి? అంటే సామాన్యపు జీవుల కోసం జీవదయ. మరి ఆ జీవదయ నీకు ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కానీ మన జీవ మీద లేదా? అంటే ఆయన లేదు లేదు ఆయన చెప్తారనమాట. ఆయనకి ఏ విధమైన అటువంటి భావం లేదు గెలవాలని మన కోసమే వాదించారు. అంటే మన కోసం వాదించారని నాకు తెలుసు. ఆయనకి ఎటువంటి భావం లేకపోయినప్పటికీ ఒక సీనియర్ భక్తుడైన వల్లభాచార్యుడితోని ఆయన వాదన చేశారు. సీనియర్ భక్తులతోని వాళ్ళిచ్చింది మనం చెప్పింది వినాలి కానీ వాదన చెయ్యకూడదు. వాదన చేశారంటే ఆయనకి వాచోవేగం లేదు. అంటే వాచోవేగం లేదంటే ఆయన వాక్కు మీద ఆయనకు నియంత్రణ లేదు. రూపగోస్వామి మనకి ఉపదేశామృతంలో చెప్తారు. 11 శ్లోకాలు మాత్రమే చెప్తారు ఉపదేశామృతంలో. అందులో మొట్టమొదటి శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. వాచోవేగం మనసః క్రోధవేగం. అందులో
ఆ శ్లోకంలో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏమిటి? వాచోవేగం. అందులో అన్ని వేగాలు చెప్తారు. 6 వేగాల గురించి చెప్పిన మొట్టమొదటి వేగం ఏమిటి? వాచోవేగం. అంటే మన వాక్కుని నియంత్రణలో ఉంచుకోవాలి. నువ్వు వాక్కుని నియంత్రణలో ఉంచుకోనట్లయితే మిగిలిన ఏవి కూడా అక్కడేంది వాచోవేగం, మనసః కోదవేగం, జిహ్వావేగం, ఉదరోపస్థ వేగం. నువ్వు వాక్కుని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ వేగాలన్నీ కూడా చూస్తే మనకు ఒక లైన్‌లో ఉంటాయి. వాచోవేగం అంటే నాలుక, మాటలు మరియు జిహ్వ అంటే మనకి రుచి. ఉదర, ఉపస్థ అన్నీ కూడా ఒకే లైన్‌లో ఉంటాయి. అంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఒకటి నియంత్రణ ఉంటేనే మిగిలినయన్నీ కూడా నియంత్రణ ఉంటాయి. అందుకనే వాక్కు యొక్క నియంత్రణ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ జీవగోస్వామికి వాక్కు మీద నియంత్రణ లేదా? ఉంది. కానీ వాళ్ళు శుద్ధ భక్తులు మన కోసం ఇలాంటి లీలలు చేస్తారనమాట. మనకి నేర్పించడం కోసం. ఎంత గొప్పటువంటి ఆయన ఏ తప్పు లేకుండా కూడా ఒక సీనియర్ డివోటీ ఆయన శిక్షా గురువు, ఆయన దీక్షా గురువు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని స్వీకరించారు, దానివల్ల వాళ్ళు ఏం పొందారు అని మనకు నేర్పడం కోసము వాళ్ళు అటువంటి లీలలు చేస్తారు. అలా రూప గోస్వామి, సనాతన గోస్వామి యొక్క గైడెన్స్‌లో జీవ గోస్వామి ఎంతో ఆస్టారిటీ చేస్తారు, తపస్సు చేస్తారు. వాళ్ళిచ్చినటువంటి అన్ని ఇన్‌స్ట్రక్షన్‌ని పాటిస్తూ కూడా ఆయన శాస్త్ర రచన చేస్తారు. ఆ విధంగా 25 పుస్తకాలు రచించిన తరువాత ఆయన యొక్క గురువులైనటువంటి రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంగ బృందావనంలో అందరికంటే సీనియర్ ఎవరంటే జీవ గోస్వామి. ఆయన స్కాలర్. తర్వాత మహాప్రభు కానీ, రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇచ్చినటువంటి ఆదేశము, ఆ తర్వాత కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆ ఉద్యమాన్ని మొత్తం ఎవరి భుజాల పైన ఉంది ఆ బాధ్యత అంటే జీవ గోస్వామి యొక్క భుజాల పైన ఉంది. ఆయన అయితే ఇంకా వాళ్ళు వెళ్ళక ముందే ఇంకొక ముఖ్యమైన లీల జరుగుతుంది. ఏమిటి అంటే హరే కృష్ణ మాతాజీ వాళ్ళ యొక్క భుజాల పైన ఉంది. అప్పుడు జీవ గోస్వామి, రూప గోస్వామి ఉన్నప్పుడు ఆయన రాధా గోవింద్‌జీ ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే వాళ్ళకి వాళ్ళు నిత్య సిద్ధులు వాళ్ళందరికీ ఒక భావంతోని ఎక్కువగా వాళ్ళ మనసులో ఒక భావం అనేది ఉంటుంది. ఈ ఎక్కువగా జీవ గోస్వామికి రాధా దామోదర్ అంటే చాలా ఇష్టం అనమాట. రాధా దామోదరు ఆయన ఎక్కువగా రాధా దామోదరుని ఆరాధిస్తూ ఉన్నాడు. మనసులో చాలా ప్రియం. అప్పుడు ఎంతో కోరికతోని రాధా దామోదర్‌ని మిస్ అయ్యేవారు. అప్పుడు ఆయన గురువైనటువంటి రూప గోస్వామికి స్వయంగా కృష్ణుడు కలలో కనిపించి చెప్తారనమాట. "నువ్వు రాధా దామోదర్ విగ్రహాన్ని తయారు చేసి జీవ గోస్వామికివ్వు." జీవ గోస్వామి ఆరాధన చేస్తారు. అప్పుడు రూప గోస్వామి అంటారు, "నాకేం తెలుసు స్వామి విగ్రహాల్ని ఎలా మలచాలో? నేనెప్పుడు చేసింది లేదు. నాకేం తెలియదు. అయినా మీరు కోరుకుంటే వెంటనే మీరొక విగ్రహాన్ని, స్వయంభూ విగ్రహాన్ని మీరివ్వచ్చు. కానీ నన్ను ఒక మధ్యలో మీడియేటర్‌గా చేసుకొని నాకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఒకవేళ నాకు శక్తి లేకపోయినప్పటికీ మీరు అవకాశాన్ని ఇస్తున్నారు. మెయిన్‌గా మీరు ఆదేశం ఇస్తున్నారు కాబట్టి నేను చేస్తాను. కృష్ణుడు ఆదేశం ఇస్తే ఇంకా చెయ్యగలగడం, చెయ్యలేకపోవడం అనేదేం లేదు. కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు కాబట్టి. వెంటనే ఇంకా ఆయన ప్రారంభించారు. ఎలా చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు గంగా నది, బృందావన్, యమునా నదిలో స్నానం చేసి ఆయన వస్తూ ఉంటే ఆయనకి దారిలో ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి ఆయన విగ్రహాన్ని తయారు చేయాలని భావిస్తారు. అయితే విగ్రహాన్ని తయారు చేయనప్పుడు ఎలాంటి విగ్రహాన్ని చేయాలి? అది ఎలా ఉండాలి? అని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన భావంలో ఏ విగ్రహాలొచ్చాయో ఆ విధంగానే తయారు చేస్తారనమాట. అప్పుడు ఆ విగ్రహం రాధా దామోదర్ విగ్రహం ఎలా ఉంటుంది అంటే నేనిప్పుడు చూపిస్తాను. స్వయంగా రాధా దామోదర్ మనకి 3 ముఖ్యమైన విగ్రహాలుంటాయి బృందావనంలో. రాధా గోవింద్‌జీ, రాధా గోపీనాథ్, రాధా మదన్ మోహన్. రాధా గోవింద్‌జీని రూప గోస్వామి ఆరాధన చేసేవారు. రాధా గోపీనాథ్‌ని రఘునాథ్ దాస గోస్వామి ఆరాధన చేశారు. ఆ తరువాత రాధా మదన్ మోహన్‌ని సనాతన గోస్వామి ఆరాధన చేసేవారనమాట. ఇవి అన్నీ కూడా 3 మనకి సంబంధ
మనకి మదన్మోహన సంబంధ జ్ఞానాన్ని మనకి తెలియజేస్తారు. ఆ తర్వాత రూపగోస్వామి మనకి అభిధేయ జ్ఞానాన్ని తెలియజేస్తారు. అందుకనే ఆయన భక్తి రసామృత సింధు రచించారు. భక్తి రసామృత సింధు అంటే భక్తిని ఎలా ఆచరించాలి, ఎలా చేయాలి, అది మనకి అభిధేయ. తర్వాత ప్రయోజన, కృష్ణ తత్వం, కృష్ణ సేవ వల్ల మనం పొందేది ఏమిటి అంటే అది ప్రయోజనం, కృష్ణ ప్రేమ. దాని గురించి చెప్పింది రఘునాథ్ దాసగోస్వామి. ఆ 3 విగ్రహాల యొక్క రూపం ఎలా గోవిందజీలో ఉన్నటువంటి ముఖం రాధా దామోదర్ విగ్రహంలా ఉంది. రాధా గోపీనాథ్ యొక్క మెడ నుంచి నడుం వరకు ఎలా ఉంటారో రాధా గోపీనాథ్, రాధా దామోదర్ విగ్రహం అలానే ఉంటుంది. మదన్ మోహన్ యొక్క పాద పద్మాలు ఎలా ఉంటాయో మోకాల నుంచి పాద పద్మాల వరకు రాధా దామోదర్ అలానే ఉంటారనమాట. అటువంటి విగ్రహాన్ని స్వయంగా రూపగోస్వామి మలిచారు. మలిచి కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు రాధా దామోదర్ మందిరంలో అందరి ఆచార్యులు అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సమక్షంలో మనకి ఆ విగ్రహాన్ని ఇస్తారు స్వయంగా జీవగోస్వామికి. మన జీవగోస్వామి ఆ విగ్రహం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అయితే రాధా దామోదర్ విగ్రహం మరియు ఆ మందిరం కూడా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంకా మనకి వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి ఒకసారి ఎందుకు అనేది కూడా చర్చిద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి రాధా దామోదర్ ఎలా ఉన్నారో. రాధా దామోదర్ విగ్రహాన్ని చూస్తే ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మనము చూపు తిప్పుకోలేము అనమాట. అలా ఉంటారు. చూడండి ఎంత బాగున్నారో. గోవిందజీ కూడా ఇలానే ఉంటారు. ఇంకొక విషయం, ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను నేను. ఇక్కడ పూర్తిగా లేదు అయినప్పటికీ ఇది చూడండి. ఇక్కడ మనం చూసాం కదా, ఇందాక చెప్పుకున్నాం రాధా గోవిందజీ, రాధా గోపీనాథ్, రాధా మదన మోహన్. వాళ్ళ ముగ్గురు ఎలా ఉంటారో రాధా దామోదర్ విగ్రహం అలా ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ రాధా దామోదర్ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఎలా అయితే గోవిందజీ ముఖం ఉంటుందో గోలోకధామంలో కృష్ణుడి యొక్క ముఖం అలానే ఉంటుందంట. గోపీనాథ్ యొక్క నడుము ఎలా ఉంటుందో స్వయంగా కృష్ణుడి నడుము అలానే ఉంటుంది. మదన్ మోహన్ యొక్క పాద పద్మాలు ఎలా ఉంటాయో గోలోకధామంలో కృష్ణుడి యొక్క పాద పద్మాలు అలానే ఉంటాయి. ఆ 3 విగ్రహాల యొక్క ప్రతిరూపం రాధా దామోదర్ అని చెప్తారు. ఇలానే ఉంటారు స్వయంగా కృష్ణుడు గోలోకధామంలో అని మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఎవరికిచ్చారు? జీవగోస్వామికి ఇచ్చారు. జీవగోస్వామి ఈ విగ్రహాన్ని ఎంతో భక్తితోని శ్రద్ధతోని సేవ చేసేవారు. ఎంత భక్తితో శ్రద్ధతో సేవ చేసేవారంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా ఉండేది రాధా దామోదర్కి మరియు జీవగోస్వామికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము అంటే దాన్ని మనకి వివరించారు భక్తి రత్నాకంలో నరహరి గోస్వామి. ఆయన వివరించారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, జీవగోస్వామి కృష్ణుడు వేణువు వాయిస్తూ ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఆయన మర్చిపోయి కృష్ణుడినే అలా దర్శనం చేసుకుంటూ ఉండేవారంట. దర్శనం చేసుకున్నప్పుడు దామోదర్ అడిగేవాడు, జీవా నేను కావాలంటే నీకోసం మళ్ళీ చేస్తాను, కానీ ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, నువ్వు మరి భోగా చెయ్యవా అంటే, చేస్తాను స్వామి చేస్తానని అప్పుడు వెళ్ళి ఆయన భోగా తయారు చేసుకొని వచ్చి రాధా దామోదరికి ఆఫర్ చేసేవారనమాట. రాధా దామోదరికి ఆఫర్ చేస్తే కృష్ణుడు స్వయంగా ఆ భోగా తీసుకుంటూ ఉన్నప్పుడు జీవగోస్వామి చూసేవారంట. ఇంకా మళ్ళీ కృష్ణ అనేవారు, దామోదర్ ఏమనేవారు అంటే, ఇప్పుడు జీవా నీకేమన్నా పని ఉందా, ఇక్కడే ఉండు, నేను ప్రసాదం తీసుకుంటున్నాను కదా, మధ్యలో ఏమైనా ఉంటే మాట్లాడు అని జీవగోస్వామితో మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణుడు భోగా తీసుకునేవారు. అంత బంధం ఉందన్నమాట రాధా దామోదర్కి మరియు జీవగోస్వామికి. అలా అలా రాధా దామోదర్తోని జీవగోస్వామి ప్రతిరోజు కూడా చూస్తూ ఆరాధన చేస్తూ ఆయనతోనే ఉండేవారు. అయితే అక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంకా ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, నీకోసం నేను మళ్ళీ వాయిస్తావు ఆయన మాట్లాడేటప్పుడు రూపగోస్వామి వాళ్ళు చూసేవాళ్ళ. మాతాజీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం. రూపగోస్వామి చూసేవారా లేదా అది మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అదృష్టం. అయితే కృష్ణుడు మళ్ళీ నీకోసం వాయిస్తాడు, ఆయన మళ్ళీ వేణు వాయిస్తూ నృత్యం చేసేవాడట కృష్ణుడు జీవగోస్వామి కోసం. అప్పుడు జీవగోస్వామి కూడా ఆయన్ని చూసి ఈయన నృత్యం చేసేవాడట. అలా నృత్యం చేస్తూ మధ్యలో
కళ్ళు తిరిగి పడిపోయేవాడంట. అంటే ఫెయింట్ అయిపోయేవాడు ఆ తన్మయత్వంలో. మళ్ళీ లేపేవాడు, మళ్ళీ లేపితే మళ్ళీ చూసేవాడు, దర్శనం చేసుకునేవాడు. అంతగా జీవ గోస్వామి రాధా దామోదర్ అంటే ఇష్టం. అంత ప్రేమతోని రాధా దామోదరుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉండేవాడు అనమాట. అలా మనకి ఈ విగ్రహాలని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ విగ్రహాలను వాళ్ళు ఆరాధన చేసేవి, ఆ తర్వాత కాలంలో కొన్నిసార్లు ఏం జరిగింది, ఇంతకు ముందే ఉన్నాయి. కానీ అవి లుప్తమైపోయాయి. మళ్ళీ తర్వాత కనిపించాయి. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఈ విషయం ఇందాక ముందు కూడా మనం చెప్పుకున్నాం. రాధా గోవిందజీ మందిరాన్ని పైనుంచి చూసి, రాధా గోవిందజీ మందిరం మొత్తం 7 అంతస్తులు. అక్కడ ఎక్కడి నుంచో ఔరంగజేబుకి ఆ మందిరం కనిపిస్తుంటే ఆయనకి ఔరంగజేబు ఏం చేశాడంటే ఈ మందిరాల్ని మొత్తం కూడా కొల్లగొట్టాలని చూశాడు. అని వాటిని బ్రేక్ చేయాలని చూశాడు. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో వాళ్ళందరికీ కూడా ఈ విగ్రహాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి అంటే జైపూర్‌కి. జైపూర్‌కి తీసుకొని వెళ్ళినా అవి ఏవి కూడా ఒక్క రోజులో వెళ్ళలేని దానికి తీసుకొని వెళ్ళారు. కానీ చాలా సమయం పట్టింది. జైపూర్‌లో ఉన్న కరోలి ప్రాంతానికి వెళ్ళడానికి. అలా రాధా దామోదర్ ఒకసారి జైపూర్‌కి వెళ్ళిపోతారు. మళ్ళీ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ బృందావన్‌కొస్తారనమాట. అయితే రెండవసారి మళ్ళీ అలా జరుగుతుంది. ఈ ముస్లిం రాజులు మళ్ళీ దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ రాధా దామోదర్‌ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన కదలరు. అక్కడే ఉండిపోతారు. హ్మ్. ఇది చూడండి. ఇది జైపూర్‌లో ఉన్నటువంటి విగ్రహాలు. జైపూర్ కరోలి ప్రాంతంలో. అయితే మనకి మనం ఇదొకటి అర్థం చేసుకోవాలి. ఇంకొకటేంటి అంటే, ఈ ఇవన్నీ కూడా ఏం విగ్రహాలు అంటే ప్రతిభూ విగ్రహాలనమాట. ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు. ఇక్కడనేమో ఆహ్, దామోదర్, రాధారాణి మరియు లలిత సఖి. ఎందుకు లలిత సఖి వచ్చింది? అది కూడా మనం చర్చిద్దాం. అయితే ఇక్కడ మనం ఏం చర్చించుకుంటున్నాం? అలా ప్రతిభూ విగ్రహాలని ఇక్కడ ఇప్పుడు మనం షడ్గోస్వామి విగ్రహాలలో చాలా విగ్రహాలు ముఖ్యంగా మనం చెప్పుకున్నాం గదా! గోవిందజీ, గోపీనాథ్‌జీ మరియు మదన్ మోహన్ అవన్నీ కూడా ప్రతిభూ విగ్రహాలు. ప్రతిభూ విగ్రహాలంటే అసలు విగ్రహాలు జైపూర్, కరోలీలో ఉన్నాయి. మనం ఇక్కడ ప్రతిభూ విగ్రహాలని మాత్రం ఆరాధన చేస్తున్నాం. ప్రతిభూ విగ్రహాలంటే అవి ఎలా ఉన్నాయో సేమ్ అలానే తయారు చేసి ఇక్కడ పెట్టి మనకిక్కడ బృందావనంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే అవి చాలా పవర్‌ఫుల్ అండి. ఇవి పవర్‌ఫుల్ కావా? అంటే అలా ఏం లేదు. మనకి ఆహ్, శక్తిలో ఏమాత్రం తేడా లేదు. మన భక్తి భావాన్ని బట్టి వాళ్ళు మనకి ప్రతిస్పందిస్తారు. జైపూర్‌లో అయినా, బృందావనంలోనే కాదు, ఇక్కడే ఉండి మనం స్మరించుకున్నప్పటికి కూడా మన భావానికి తగ్గట్టు కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రతిస్పందిస్తాడు. అలా జీవ గోస్వామికి ఎప్పుడైతే రూప గోస్వామి రాధా దామోదర విగ్రహాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన మనసులో ఒక బెంగ పట్టుకుంది. ఏమిటి? అయ్యో! రాధారాణి లేదు పక్కన. రాధారాణి కూడా ఉండాలి కదా! మన గౌడీయ వైష్ణవంలో మనం ఎప్పుడు కూడా రాధా కృష్ణులనే ఆరాధిస్తాం. కానీ ఓన్లీ కృష్ణుడిని ఎప్పుడు ఆరాధించం. కృష్ణుడితో పాటు రాధారాణి అయినా ఉండాలి, బలరాముడైనా ఉండాలి. ఎవరో ఒక భక్తులతో కలిసే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరు. సరే అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒకరోజు ఏం జరుగుతుందంటే, అక్కడే ఉన్న రాజ్యంలో ఉన్న ఒక చేపల వాడికి చేపలు పట్టేటప్పుడు, ఆ చేపల వలలో 2 విగ్రహాలొస్తాయన్నమాట. ఆ చేపల వాడు ఏం చేయాలి? వాటిని తెలియక రాజుగారికి పంపిస్తారు. రాజుగారికి కలలో వస్తుంది. ఏమిటి అంటే, జీవ గోస్వామి అనే ఒకాయన ఉన్నారు. ఆయనకి తీసుకొని వెళ్ళి ఆయన గొప్ప భక్తుడు, నా భక్తుడు. ఆయనకెళ్ళి ఈ విగ్రహాలనివ్వు. ఆయన తెచ్చిస్తారు. 2 విగ్రహాలు ఇస్తారనమాట. 2 విగ్రహాలను చూసినాక జీవ గోస్వామికి అనిపిస్తుంది. ఇందులో ఇద్దరిలో ఎవరు రాధారాణి, ఎవరు లలిత సఖి? నేనెలా అర్థం చేసుకోవాలి? అని ఆయన ఆలోచిస్తుంటే ఒకరోజు కృష్ణుడు స్వయంగా కలలో కనిపించి రాధారాణి కలలో కనిపించి చెప్తుంది. ఎవరు రాధారాణి, ఎవరు లలిత సఖి అని. ఇప్పుడు కృష్ణుడి యొక్క ఎడమ వైపుగా ఉన్నది రాధారాణి, కుడి వైపుగా ఉన్నది లలిత సఖి. వాళ్ళని ఆరాధన చేస్తూ ఉంటారు. అలా మనము జీవ గోస్వామి ఎంతో బాగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ తరువాత
ఇక్కడ ఇంకా రాధా దామోదర టెంపుల్‌లో ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అప్పట్లో ఆచార్యులందరూ రూప గోస్వామి, సనాతన గోస్వామి ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసి ఇక్కడే వచ్చి ఎక్కువగా మనకు భక్తి శాస్త్రాలు వాళ్ళందరూ రచించేవాళ్ళు గదా! శాస్త్ర చర్చ ఇక్కడ జరిగేదనమాట. మనం అందుకని ఈ రాధా దామోదర్ టెంపుల్‌లో చూస్తే కేవలము రాధాకృష్ణ విగ్రహాలే కాకుండా గోస్వాముల యొక్క సమాధులు కూడా ఎక్కువ వెనకాల ఉన్నాయి. సమాధి మందిర్లు, భజన కుటీర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే రాధా దామోదర్ మందిరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గౌడీయ వైష్ణవులకి. సరే అయితే ఇప్పుడు మనం ఆయన అలా అర్చన చేస్తూ ఉన్నారు రాధా దామోదర్‌ని. రూప గోస్వామి, సనాతన గోస్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో ఒకసారి స్వయంగా జాహ్నవ మాత మాయాపూర్ నుంచి మనకి అంటే నవద్వీప్ నుంచి బృందావనికి వస్తుంది. జాహ్నవ మాత ఎవరో చెప్పగలరా మాతాజీ? హరే కృష్ణ. ఎవరికైనా తెలుసా? నిత్యానంద ప్రభు భార్య కదా మాత. నిత్యానంద ప్రభు భార్య. నిత్యానంద ప్రభుకి 2 భార్యలు. అందులో జాహ్నవ మాత ఒకరు. వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. అయితే నిత్యానంద ప్రభువు, స్వయంగా చైతన్య మహాప్రభు ఇద్దరు కూడా భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత నవద్వీప్ ధాంలో మొత్తం బెంగాల్‌కి కూడా ఎక్కడ ఇట్లా బృందావనంలో మొత్తం జీవ గోస్వామి యొక్క భుజాలపై ఉంది. కృష్ణ తత్వాన్ని ప్రచారం చేయడం. మొత్తం కృష్ణ భక్తిని ఆయనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రము బెంగాల్‌లో స్వయంగా జాహ్నవ మాత. జాహ్నవ మాత అండర్‌లో చాలామంది భక్తులున్నారు. అయితే ఒకసారి జాహ్నవ మాత బృందావనికి వస్తుంది. బృందావనికి వచ్చినప్పుడు జీవ గోస్వామిని కలుసుకుంటుంది. జీవ గోస్వామితో అంటుందనమాట. ఆయన రాసినటువంటి అన్ని శాస్త్రాలని చూస్తుంది. చాలా సంతోషిస్తుంది. మీరిక్కడ చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మహాప్రభు, నిత్యానంద ప్రభు వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా బెంగాల్‌లో ఎన్నో అపసంప్రదాయాలొచ్చేశాయి. అందుకని ఈ అపసంప్రదాయాలన్నిటిని కూడా దూరం చేయాలి అంటే అక్కడ కూడా బోధన అవసరం, ప్రచారం అవసరం. కాబట్టి మీరు ఈ గ్రంథాల్ని అక్కడ కూడా ప్రచారం చెయ్యాలి అని జాహ్నవ మాత కోరుతుంది. అప్పుడు స్వయంగా జీవ గోస్వామి ఆయన యొక్క శిష్యులైనటువంటి ముగ్గురు, అంటే ముగ్గురికి కూడా ఆయన శిక్షా గురువు, దీక్షా గురువు ముగ్గురికి కూడా వేరే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్, జీవ గోస్వామి తర్వాత జనరేషన్ వాళ్ళు ముగ్గురు శ్రీనివాసాచార్య, నరోత్తమ దాస్ ఠాకూర్ మరియు శ్యామానంద పండిత్. వీళ్ళ గురించి మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసాము. మీకు గుర్తుండకపోయి ఉండొచ్చు. శ్రీనివాసాచార్య గోపాల భట్ట గోస్వామి యొక్క శిష్యుడు. నరోత్తమ దాస ఠాకూర్లేమో మనకి లోకనాథ్ దాస గోస్వామి శిష్యుడు. శ్యామానంద పండితేమో హృదయ చైతన్యానంద గోస్వామి యొక్క శిష్యులు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా జీవ గోస్వామి యొక్క అండర్లో ట్రైన్ అవుతున్నారు. వాళ్ళు ముగ్గురు ట్రైన్ అవుతుంటే వాళ్ళ ముగ్గురిని కూడా ఆయన ఇంకా ఏమైతే వాళ్ళ మొత్తము రూప గోస్వామి, సనాతన గోస్వామి, అక్కడ ఉన్న సీనియర్ భక్తులు, గోస్వాములు రాసిన అన్ని స్క్రిప్చర్స్తోని కలిపి ఒక బండిలో పెట్టి వీటినన్నిటినీ కూడా మీరు ప్రచారం చేయాలి. వీటిని మళ్ళీ ఎక్స్ట్రా కాపీలు తయారు చేయాలన్నమాట. అంటే ఏమిటి? అప్పట్లో మనకి ఎవరికి కూడా ఏం లేదు. స్వయంగా వాళ్ళు రాసిన స్క్రిప్చర్స్ ఒకటే కాపీ ఉండేది. మళ్ళీ ఇంకో కాపీ కావాలి అంటే మళ్ళీ వాళ్ళు రాయాలి. రాస్తేనే ఇంకో కాపీ. మనకిప్పుడు ఇట్లా ఒక నిమిషంలో ఎన్నో బుక్స్ మనం ప్రింట్ చేసి వస్తున్నా, అందరికీ ఇస్తున్నా, బతిలాడుతున్నా చదవడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. అప్పట్లో ఎంతో తపన పడేవాళ్ళనమాట. శాస్త్రాలను చదవాలి అంటే. వాళ్ళకి చదవాలి అంటే ఎవరైనా చదివిన వాళ్ళు చెప్తే వినడమే. ఎందుకంటే చదివిన వాళ్ళకి కూడా ఎంతో జ్ఞానం ఉండేది. వాళ్ళు చదివింది యథావిధిగా గుర్తుపెట్టుకొని అదే విధంగా మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. అందుకని వాళ్ళకి ఆ కృప ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేసేవారు. కానీ శాస్త్రాలను మళ్ళీ ఇంకో కాపీ చెయ్యాలి. అది ఎలా అని ఆలోచిస్తూ ఈ మూడిటి బాధ్యతని ప్రచారం చెయ్యాలి. మళ్ళీ ఎక్స్ట్రా కాపీలు చేయాలి. 2 బాధ్యతల్ని కూడా వాళ్ళకిచ్చి వాళ్ళు ముగ్గురిని పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు బండిలో పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఒక రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ రాజు ఒక మనస్వభావం ఎలా ఉంది అంటే అదొక వింత మనస్వభావం అనమాట. ఏదైనా ఉంటే దాన్ని దొంగతనం చేయడం. ఎవరి దగ్గరైనా రాజ్యం మీదుగా ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గర నుండి దొంగతనం చేయించేవాడు. అయితే ఆయన తెలుసుకున్నాడు. ఆయన దగ్గర ఒక ఆస్ట్రాలజర్ ఉండేవాడనమాట, జ్యోతిష్కుడు.
ఇప్పుడు ఒకళ్ళు వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంత అమూల్యమైన సంపద ఉంది, ఆ అమూల్యమైన సంపదని నువ్వు తెచ్చుకో అని చెప్తే రాజు తెలుసుకొని ఎవరో వచ్చారు అని, ముగ్గురు వచ్చారు, బండిలో వచ్చారు, వాళ్ళ దగ్గర అయితే ఏదో ఉన్నాయి, బండిలో ఏదో ఉన్నాయి, అది అమూల్యమైన సంపద కావచ్చు అని తెలుసుకోగానే రాజు చెప్తాడు, అయితే వెంటనే వెళ్ళి తీసుకురండి అని. వాళ్ళంతా ప్రచారం చేసి నైట్ పడుకొని పడుకున్నప్పుడు ఉదయం లేచి చూసేసరికి వాళ్ళ దగ్గర ఏవైనా శాస్త్రాలు తెచ్చుకున్నారో ఆ ఎడ్ల బండ్లతో సహా మాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా చాలా బాధపడతారు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అని అప్పుడు శ్రీనివాసాచారి ఏం చేస్తారంటే నరోత్తమ దాస్ ఠాకూర్‌ని, శ్యామానంద పండితుని మీరు వెళ్లి ప్రచారం చేయండి. ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయో నేను కనుక్కుంటాను అని చెప్పి జీవగోస్వామికి లెటర్ రాస్తారు. ఇలా జరిగింది అని. ఆయన కూడా ఏది జరిగినా కృష్ణుడి యొక్క కృప. నువ్వైతే ప్రయత్నం చెయ్యి వాటిని మళ్ళీ వెతకడానికి అని లెటర్ రాస్తారు. ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకి అలా అందరిని ఆయన తెలుసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణుడు చెప్తారనమాట. వల్లభాచారి అనే ఒక బ్రాహ్మణుడున్నారు. ఆయన చెప్తారు, "ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి ఒక బుద్ధి ఉంది. మేబీ ఆయనే మీవి కూడా దొంగిలించి ఉండవచ్చు. అందుకని ఆ రాజుకి ఇంకొక మంచి లక్షణం కూడా ఉంది. అది ఏమిటి అంటే ఆయన రోజు భాగవతాన్ని వింటారు." సరే అయితే మరి భాగవతాన్ని వినే ఆయనకు అలవాటు ఉంటే, ఎలా అయినా రాజు కృప ఉంటే ఒకవేళ ఆయన తీసుకుంటే మనకివ్వచ్చు. లేకపోతే మనకు సహాయం కూడా చేయవచ్చు. అందుకని ఆయన నేను భాగవతాన్ని స్టార్ట్ చేస్తారనమాట చెప్పడం. అలా ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేస్తారో, ఆ రాజుగారు కూడా వచ్చి శ్రీనివాసాచార్య దగ్గర భాగవతాన్ని వింటారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప భక్తులు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే పూర్తిగా వాళ్ళు ముగ్గురు కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య యొక్క 3ని తీసుకొనొచ్చారనమాట. వాళ్ళు అదే భావంతోనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఒకసారి భాగవతం విన్న వాళ్ళు వెంటనే వాళ్ళ మనసు మారిపోతుంది. ఎవరికైతే మనసులో ఆ భక్తి భావం ఉంటుందో మనము ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. ఏమిటి? మనకు ఆచార్యులు చెప్పారు. ఆచార్, ప్రచార్. అంటే ముందు ఆచరించు, తర్వాత ప్రచారం చెయి. ఆచరించకుండా చేసేటటువంటి ప్రచారానికి ఎక్కువగా ఫలితం ఉండదు. ఎవరైతే ఆచరించి ప్రచారం చేస్తారో ఎదుటి వాళ్ళ యొక్క హృదయాన్ని తాకుతుంది వాళ్ళేం చెప్పినా. అందుకని వాళ్ళు చాలా గొప్ప భక్తులు. అందుకని ఆయన ఏం చెప్పినా కానీ వెంటనే వాళ్ళలో మార్పు వచ్చేది. ఆ రాజు యొక్క చైతన్యం కూడా మారిపోయిందనమాట. అలా ఆయన తెలుసుకొని రాజుగారు వీళ్ళు వెతుకుతున్నారు పుస్తకాల కోసం వీళ్ళవే అని స్వయంగా శ్రీనివాసాచార్య దగ్గరకొచ్చి క్షమించమని అడిగి, ఆ పుస్తకాలు నా దగ్గరే ఉన్నాయని ఏమైనా మేము కొన్ని తీసుకొని వచ్చాము. ఒకవేళ అవి మీ పుస్తకాలు ఇక్కడే ఉన్నాయా? వచ్చి చెక్ చేసుకోండి అని చెప్తారనమాట. ఆయన వెళ్లి చెక్ చేసుకుంటే వాళ్ళయి అక్కడే ఉంటాయి. అప్పుడు ఆయన తప్పు చేశారు కదా! అప్పుడు ఆ రాజుగారు చెప్తారనమాట. "నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఏ విధంగా నేను మీకు సహాయం చేయగలను?" అని అప్పుడు అడిగితే ఆయన చెప్తారు. "ఇవన్నిటిని కూడా మళ్ళీ కొన్ని ఎక్స్‌ట్రా ఇంకా ప్రతులను తయారు చేయాలి. ఒకే ప్రతి ఉంది. మళ్ళీ ప్రతులను తయారు చేయాలి అంటే" అప్పుడు రాజు కదా! ఆయనకి చాలా శక్తి సామర్థ్యాలుంటాయి. అందుకని అప్పుడు వేరే ప్రతులను తయారు చేయడానికి కొంతమంది బ్రాహ్మణులు నియమించి వాళ్ళందరూ కూడా చూసి మళ్ళీ కాపీలు తయారు చేశారనమాట. ఆ విధంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ కాపీలని తయారు చేయగలిగారు. అంటే ఏం జరిగినా మనకి కృష్ణుడి యొక్క కృపే అని, కృష్ణుడి యొక్క కృప ఆయనకు ఆ రాజు కళ ఇచ్చారు చూడండి. ఆయన భాగవతం వినడం వల్ల ఒక దొంగ అయినప్పటికీ కూడా ఆ సేవలో భాగం పంచుకోవడానికి ఆయనకు కూడా అవకాశం లభించింది. అందుకని శాస్త్రాధ్యయనం మనకి కృష్ణుడి యొక్క లీలా కథ శ్రవణం, భాగవతం, భగవద్గీత శ్రవణం అనేది అంత ఇంపార్టెంట్. మనలో ఎన్ని అనర్థాలున్నా కృష్ణుడు మనకి ఎప్పుడు ఏదైనా ఏ విధంగా అయినా మనకి సేవని ఇవ్వవచ్చు. అలా ఎన్నో ప్రతులను తయారు చేశారు. ఆ తర్వాత వాళ్ళలా ప్రచారం చేస్తూ ప్రతులను తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో జీవగోస్వామి గురించి మొత్తం రాజ్యమంతా మొత్తం దేశమంతా బాగా తెలిసిపోయింది. బాగా ప్రచారం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి అక్బర్‌కి కూడా జీవగోస్వామి గురించి తెలుసుకున్నారనమాట. ఎలా అయినా ఆయన్ని కలుసుకోవాలి అనుకున్నారు. కలుసుకున్నప్పుడు అప్పుడు ఆయనకి అనిపించింది. చాలా గొప్ప భక్తుడు. ఒకసారి జీవగోస్వామి చూడగానే ఆయనకనిపించింది. చాలా గొప్ప భక్తుడు. ఆయన మనసులో మార్పు కూడా వచ్చిందనమాట. అప్పుడు అక్బర్ అడిగాడు, "నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను?" అన్నప్పుడు అప్పుడు అక్బరు వాళ్ళకి కొన్ని ప్లేసెస్ ఇస్తాడనమాట బృందావన్‌లో.
అలా ఇప్పుడు గోవింద్జీ మందిర్ నిర్మించిన ప్రదేశం కూడా అక్బర్ ఇచ్చిందే. అలా కొన్ని ప్రదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన అడుగుతారు, మీకు ఇంకేం కావాలి అంటే, మాకు పేపర్ కావాలి. అప్పట్లో పేపరు చాలా కష్టం. కేవలం రాజుల దగ్గర మాత్రమే పేపర్ ఉండేది. అందరికీ పేపర్ దొరికేది కాదు. ఆ పేపర్ ఆయన ఇచ్చిన తర్వాత, ఆ పేపర్ మీద తర్వాత వాళ్ళను రాయడం, శాస్త్రాలను ఇంకా కాపీలను తయారు చేయడము, తర్వాత శాస్త్రం రాయడానికి ఆ పేపర్‌ని ఉపయోగించుకున్నారు. అలా జీవ గోస్వామి ఎలా అంటే కేవలం ఒక ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని ఫాలో చేయడమే కాకుండా, మనము మన బుద్ధిని కూడా ఉపయోగించాలి కొన్నిసార్లు అవసరమైన దగ్గర. అలా ఒక మేనేజరియల్‌గా కూడా జీవ గోస్వామి చాలా స్కాలర్‌గా ఉండేవారు. ఏదైనా చేసినా గానీ పక్కాగా చేసేవారనమాట. మనకి రఘునాథ్ దాస గోస్వామి రాధాకుండ్ శ్యామ్‌కుండ్ నిర్మించడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని పూర్తిగా నిర్మించడానికి స్థలాన్ని సేకరించి నిర్మించిన తర్వాత మొత్తం కూడా ఆయన పేరు మీద రఘునాథ్ దాస గోస్వామి పేరు మీద రిజిస్టర్ చేయిస్తారు. నువ్వు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని. అలా జీవ గోస్వామి ఆయన శాస్త్రాలను రచించడమే కాదు, వాటిని ప్రచారం చేయడమే కాదు, మళ్ళీ రాధా, దామోదర్ విగ్రహాల యొక్క సేవలో కూడా నిరంతరం 100% బిజీగా అన్ని సేవల్ని కూడా చేసేవారు. నేను ఒకటి చేస్తున్నాను కాబట్టి ఇంకొకటి చెయ్యలేను అనేవాడు కాదు మనలాగా. అన్నీ కూడా చాలా బాగా చేసేవారు. అంత గొప్ప ఆ గోస్వాములు వాళ్ళందరూ కూడా మనందరికీ ఆచార్యులు. ఆళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, జీవ గోస్వామిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు ప్రార్థించేవారు. ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి ముందు రాధా దామోదర టెంపుల్‌లో ఉండి ప్రతిరోజు ప్రార్థించేవారనమాట. అయితే ఇక్కడ మనము ఇంకొకటి చూద్దాం ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి చూడండి. ఇవి కరోలిలో ఉన్నటువంటి రాధా దామోదర్ విగ్రహాలు మరియు లలిత సఖి. ఇక్కడ చూద్దాం. ఇది రాధా దామోదర్ ఇలా ఉంటారు. చూడండి ముఖం ఎంత అందంగా ఉందో. ఎప్పుడు కూడా ఐబ్రోస్ అలా థిక్‌గానే అలా చందనంతోని అలంకరణ చేయబడి ఉంటుంది. మేము చూసినప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నారు. ఈ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మేము స్వీట్ తీసుకొని వెళ్తే పోగా ఆఫర్ చేసిచ్చారు మాకక్కడ. వాళ్ళున్నారు పూజారులు. చాలా బాగా ఆఫర్ చేశారనమాట. అది తీసుకొని వస్తుంటే మా చేతిలో ఉన్న మొత్తం కోతిలాగా. కోతి లాగేసుకొని ఎళ్ళిపోయింది. అలా కోతులకు రాసిందనమాట ఆ ప్రసాదం తినాలని. ఓకే. ఆ తర్వాత మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అంటే సమాధి మందిర్. చాలా సమాధి మందిరాలున్నాయి. కానీ ఇంపార్టెంట్ సమాధి మందిరం ఏమిటంటే మొట్టమొదటిది రూప గోస్వామి. రూప గోస్వామి భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత జీవ గోస్వామి స్వయంగా రూప గోస్వామి సమాధి మందిరాన్ని ఇక్కడే నిర్మించారు. ఇది రూప గోస్వామి భజన కుటీర్. మనకి ఇది సమాధి మందిర్ అన్నమాట. రూప గోస్వామి సమాధి మందిర్. 2 కూడా ఎదురెదురే ఉంటాయి. భజన కుటీర్ అంటే వాళ్ళు ప్రతిరోజు జపం చేసినటువంటి ప్లేస్. భజన చేసిందంటే. ఆ తర్వాత ఇది సమాధి మందిర్. ఇది రూప గోస్వామిది. మందిరం వెనకాలున్నాయి. అందరం మనం దర్శించుకున్నాం. ఇక్కడ చూడండి. ఇది జీవ గోస్వామి సమాధి మందిర్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం తర్వాత చర్చిద్దాం. ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత మనకి ఇంకా ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఇంకా వేరే సమాధి మందిర్ కూడా ఉన్నాయి. లోకనాథ్ దాస గోస్వామి సమాధి మందిర్ మరియు భూగర్భ గోస్వామి సమాధి మందిర్. మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క పుష్ప సమాధి కూడా ఉన్నాయి. ఈ సమాధి మందిర్ అన్నిట్లో కూడా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సమాధి అంటే కేవలం వాళ్ళ యొక్క భౌతిక అంటే వాళ్ళ యొక్క శరీరాన్ని ఉంచిందే అని కాదు. అంటే వాళ్ళయన్నీ ఆధ్యాత్మికం, భౌతికం ఏం కాదు. వాళ్ళ శరీరాన్ని ఉంచిందనే కాదు. వాళ్ళ శరీరం ఎక్కడ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏం జరుగుతాయి ఉంటుందంటే, అసలు శరీరం ఉండొచ్చు. కాకుండా దాంతో పాటుగా పుష్ప సమాధి అంటే వాళ్ళ శరీరం మీద చివరి సమయంలో వాళ్ళకి అలంకరించబడినటువంటి ఆ పుష్పాలని తీసుకొని వచ్చి వాటితోటి సమాధి నిర్మిస్తే అది పుష్ప సమాధి అంటారు. అలా కాకుండా స్మృతి సమాధులు కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క వెంట్రుకలు, వాళ్ళ యొక్క దంతాలు, లేకపోతే వాళ్ళు ఉపయోగించినటువంటి ఏదైనా కొన్ని వస్తువులని
అలా కూడా మనకి కొన్ని సమాధి మందిరాలు నిర్మిస్తారు. ఎందుకంటే వాళ్ళని మనం స్మరించుకోవడానికి. అలా ఇక్కడ మనం చూస్తే రాధా దామోదర్ టెంపుల్ వెనకాల చాలా సమాధి మందిరాలు ఉన్నాయి. మనం ఇక్కడికి వెళ్తే దర్శనంతో పాటు ఆచార్యుల యొక్క సమాధి మందిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ టెంపుల్‌లో ఇంకా ఇంపార్టెంట్ ఏమిటి అంటే, నేను ముందు ఇది చెప్దాం అనుకున్నాను కానీ దామోదర్ లాక్కెళ్ళిపోయారనమాట. ఇక్కడ చూడండి. ఇది గోవర్ధన శిల. మనందరికీ సనాతన గోస్వామి తెలుసు కదా! సనాతన గోస్వామి ప్రతిరోజు కూడా గోవర్ధనగిరి పరిక్రమ చేసేవారు. మనమందరం కూడా పరిక్రమ చేసాము. ఎలా ఎన్ని సార్లు అంటే ఒక్కసారి. ఆ ఒక్కసారి పరిక్రమ చేయడానికే ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం అనమాట. కొంతమంది ప్లాన్‌లు ఫెయిల్ అయ్యాయి. కానీ అక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ఎంతో వృద్ధ వయసుకొచ్చినా ఆయన ఆహ్, ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసామంటే, అక్కడికి గోవర్ధన్ వరకు వెళ్ళి, అక్కడి నుంచి బస్సులో వెళ్ళి, అక్కడి నుంచి ఓన్లీ గోవర్ధన పరిక్రమ చేసేవాళ్ళం. మరి సనాతన గోస్వామి ఎప్పుడు గోవర్ధన్‌లో ఉంటారా? ఆయన చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నా, అక్కడి నుంచి గోవర్ధన్‌కెళ్ళి, అక్కడి నుంచి పరిక్రమ చేయాలి. ఎందుకంటే ఆయన ఎక్కువగా మదన మోహన్‌ని ఆరాధించేవారు సనాతన గోస్వామి. మదన మోహన్ ఆయన ప్రియమైన విగ్రహం. అక్కడ మనం చూడొచ్చు మదన్ మోహన్ టెంపుల్‌కెళ్ళినప్పుడు కూడా పక్కనే మనం సనాతన గోస్వామి సమాధి మందిర్‌ని కూడా చూసాం. అక్కడి నుంచి ఆయన గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి మళ్ళీ తిరిగొచ్చేవాళ్ళు. అది ఎంత చాలా ప్రయాస అనమాట. మామూలుగా గోవర్ధనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్తారు. 23, 24 కొంతమంది 27 కూడా అంటారు. మనం స్టార్ట్ చేసిన ప్లేస్‌ని బట్టి. అదితో పాటుగా మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళడం. అది ఎంత ప్రయాస. అయితే ఆయన అంతగా ప్రయాస పడుతూ ఉంటే కృష్ణుడు చూసి చాలా బాధపడతారనమాట. బాబా నువ్వు ఎంతగా కష్టపడతావు? ఇంకా ఇన్ని రోజులు చేసావుగా ఇంకా ఎందుకు అంటే, లేదు లేదు కృష్ణ నేనస్సలు ఉండలేను. ప్రదక్షిణ చెయ్యకపోతే నా మనసు ఎలానో ఉంటుంది. నేను ఉండలేను. మనం చూడండి. ఒకరోజు గోవర్ధన్ పరిక్రమ చేస్తే, ఆ రోజు పడుకొని నెక్స్ట్ డే కూడా లేవలేదు. ఆయన రోజు చేస్తూ, మళ్ళీ ఇంటికొచ్చి, మళ్ళీ ఆయన ఎక్కడుంటారో అక్కడికొచ్చి, మళ్ళీ శాస్త్ర రచన చేయడము, ప్రచారం చేయడం అవన్నీ కూడా చేయాలి వాళ్ళు. వేరే వాళ్ళని కూడా ఇన్‌స్పైర్ చేయాలి. ఎంతోమందికి ప్రచారం చేయాలి. అవి కూడా చేసేవాళ్ళు. అప్పుడు కృష్ణుడి మనసే కరిగిపోయిందనమాట. ఇంక వద్దు అని ఆయన ఒక గోవర్ధన శిల మీద తన యొక్క పాదాలను ఉంచినప్పుడు, ఆ గోవర్ధన శిల కరిగిపోయి అలా కృష్ణుడి యొక్క పాదముద్రలున్నాయి. తర్వాత ఆవు యొక్క గిట్ట యొక్క ఆకారము, తర్వాత కృష్ణుడి యొక్క వేణువు, కృష్ణుడి చేతిలో ధరించినటువంటి కర్ర, ఇవన్నీ కూడా ముద్రలున్నాయి. ఈ ముద్ర మనము ఇది అసలు డీటీస్ ఉంటాయి గదా! డీటీస్ ముందలే మనకి గోవర్ధన శిల ఉంటుంది. అయితే ఇదెప్పుడు కూడా కప్పేసి ఉంటుంది. మనం ఇదంతా దర్శనం చేసుకోలేదు. ఎప్పుడు స్పెషల్ డేస్‌లో మాత్రం మనము ఇవి దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం అడిగితే వాళ్ళు పండితులు అక్కడ ఉన్నారు గదా! పూజారులు వాళ్ళ కృప ఉంటే మనకి దర్శనం అవుతుంది. కృష్ణ కృప ఉంటే. ఇలా మాత్రం మనం ఇప్పుడు మాత్రం ఇలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. కృష్ణుడి యొక్క పాదముద్రలు. స్వయం కృష్ణుడి యొక్క పాదముద్ర. ఓకే. ఇది గోవర్ధన శిల. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ గోవర్ధన శిలకి పరిక్రమ చేయడం కోసమే అందరి టెంపుల్‌కి వెళ్తే 4 సార్లు అక్కడ పరిక్రమ చేస్తే గోవర్ధనకి పరిక్రమ చేసిన దానితోని సమానమని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. అందుకనే అక్కడికి వెళ్తే 4 టైమ్స్ గోవర్ధన శిలకి అందరూ పరిక్రమ చేశారు. ఆ తర్వాత చేయలేని వాళ్ళు ఇక్కడే ఎవరైనా రాలేని వాళ్ళు ఇక్కడే మనసులో అయినా చేయొచ్చు. మనసులో చేసినటువంటి ఆరాధనని కూడా కృష్ణుడు స్వీకరిస్తాను అని స్వయంగా చెప్పాడు. ఆ! ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం గదా! లోకనాథ్ గోస్వామి మరియు భూగర్భ గోస్వామి సమాధి మందిరం. ఆహ్, వీటన్నిటితో పాటుగా ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనము చర్చించుకోవాలి. అయితే ముందుగా ఇక్కడ ఇవున్నాయి కాబట్టి ఇవి చూద్దాం. ఇక్కడ చూడండి. ప్రభుపాదుల వారు ఉన్నటువంటి ఇల్లు. ఇది కూడా పక్కనే ఉంటుందండి. అసలు డీటీస్ హాల్‌లో ఉంటే, ఆ హాల్‌కి ఆనుకొని ఉండే 2 గదులుంటాయి. ఆ 2 గదుల్లో ప్రభుపాదుల వారు ఉండేవారనమాట. ఇక్కడ చూస్తే మనం చూడవచ్చు. ఇదే ప్రభుపాదుల వారు ఉన్నటువంటిలో ఒకప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఇలా ఉండేది అదే గది. ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేసి నీట్‌గా ఇలా ఉంచారు. ఈ విగ్రహం చూస్తే ప్రభుపాదుల వారు ఇక్కడ కూర్చొని అది గ్రంథ రచన చేసేవారు. భాగవతాన్ని ట్రాన్స్‌లేషన్ ఇక్కడే చేశారనమాట. భాష్యం రాశారు.
అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అక్కడ పుస్తకం పెన్ను ప్రభుపాల వారి చేతిలో పెట్టి ఉంటాయి. ఈ విగ్రహం చూస్తే మీరు ఎక్కడికి మందిరానికి వెళ్ళినా ప్రభుపాల వారు అక్కడ స్వయంగా కూర్చున్నట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నిజంగా ప్రభుపాల వారు ఉన్నారేమో, వెళ్ళి పట్టుకొని కదిపితే బాగుండు అన్నంతగా అనిపిస్తుంది. ఇంకా ప్రభుపాల వారు కాదు అని చెప్పినా నమ్మలేము. విగ్రహాన్ని చూస్తూ జపం చేస్తూ ఉంటే మనసు అటు ఇటు పోతే భయం వేసింది అనమాట. ప్రభుపాల వారు చూస్తున్నారు, మనసు అటు ఇటు వెళ్తుంది, ప్రభుపాల వారు చూస్తున్నారు, అంత భయం వేసింది. అలా ప్రభుపాల వారు అక్కడే ఉన్నంతగా ఆ విగ్రహం ఉందన్నమాట. అంత బాగుంది. ఇది ప్రభుపాల వారు ప్రతిరోజు కూడా అది మనకి భాగవతం భగవద్గీతకి భాష్యాన్ని రచించారు ఇక్కడ. తర్వాత ఇంకొక చిన్న గది ఉంది. ఈ గది నుంచి ప్రభుపాల వారు ఇక్కడ కూర్చొని జపం చేసుకుని, ఇక్కడ ఉన్న ఈ జపం ఇక్కడ కూర్చొని చేస్తూ ఇక్కడ ఉన్న కిటికీలోంచి బయటికి చూస్తే ఆయనకి రూప గోస్వామి యొక్క సమాధి మందిరం కనిపించదనమాట. ఇక్కడ చూడండి, కిటికీలోంచి చూస్తున్నారు ఇంతకుముందు ప్రభుపాల వారు ఉన్నప్పుడు. అక్కడే కూర్చొని ఇదే ఇక్కడ చిన్న వంటగది. ఇక్కడి నుంచే వంట చేసుకునేవారు. ఆ తర్వాత చూసేవారు అనమాట, జపం చేసుకునేవారు. అయితే ప్రతిరోజు కూడా జపం చేస్తూ చేస్తూ ప్రభుపాల వారు ప్రతిరోజు కూడా రోదించేవారనమాట. మా గురు మహారాజ్ ఇచ్చిన ఆజ్ఞని పాటించడానికి నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నేను ఇంకెప్పటికైనా కానీ చెయ్యగలనని నాకు నమ్మకడం కుదరడం లేదు. మీకు కృప ఉంటేనే నేను చెయ్యగలనని రూప గోస్వామిని, సనాతన గోస్వామిని పదే పదే వేడుకునేవారు. స్వయంగా రూప గోస్వామి ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనకు ఆశీర్వాదం కూడా ఇచ్చారంట ప్రభుపాల వారికి ఇక్కడ ఉన్నప్పుడు. అక్కడ ఉన్న మందిరంలో కొంతమంది అప్పట్లో ఆ సమయంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు, ఈయన ఎంతగా రోధించేవాడంటే ఒకసారి మేము వెళ్ళి చూసాం, ఎవరు ఈ సమయంలో రోధిస్తున్నారు అని చూస్తే ఈయన మేము అప్పుడే అనుకున్నాం ఏదైనా కానీ ఒక గొప్ప విషయాన్ని సాధిస్తారు, ఏదైనా సాధించగలరు, బాగా ప్రచారం చేయగలరని అప్పుడే అనుకున్నాం. ఆయన చేసి చూపించారు అని తర్వాత మన పాశ్చాత్య భక్తులు వస్తారు కదా, వాళ్ళందరికీ చెప్పేవారు అనమాట. ఇది ప్రభుపాల వారి ఇల్లు. ప్రభుపాల వారు ఇంకేం చెప్పేవారంటే ముఖ్యంగా ఆయన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుపాల వారు ఎక్కువగా అనేవారు, నేను ఇప్పటికి కూడా ఆ రాధా దామోదర్ టెంపుల్లోనే ఉంటాను అని. ఆయన ప్రభుపాల వారికి ఆ మందిరం అంటే ఇష్టం. అక్కడ ఆయన ఎన్ని రోజులు ఉన్నారంటే దాదాపుగా 6 సంవత్సరాలు ఉన్నారు. ఆ 6 సంవత్సరాలు అక్కడే ఉండి అంతకుముందు వేరే టెంపుల్లో ఉండేవారు. అక్కడి నుంచి మళ్ళీ రాధా దామోదర్ టెంపుల్కి షిఫ్ట్ అయ్యారనమాట. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ 6 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత మనము ప్రభుపాల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్తారు. చివరి సమయంలో మళ్ళీ బృందావనకి ఆయన వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే ఉంటారు. అప్పుడు ఇదే రాధా దామోదర్ టెంపుల్ని నాకు కావాలి, నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఒప్పుకోరనమాట. అప్పుడు ప్రభుపాల వారు ఇస్కాన్ మందిరాన్ని నిర్మిస్తారు. ఆ ఇస్కాన్ మందిరంలో అక్కడ కూడా ప్రభుపాల వారికి ఒక ఇల్లు ఉంది. మనం లాస్ట్ వీక్ చూసాం కదా, ఆ ఇంట్లోనే ప్రభుపాల వారు చివరికి తన శరీరాన్ని వదిలేసి భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసాం. ఇదేమో పాశ్చాత్య దేశాలకు వెళ్ళ ముందు ఇక్కడ ఉండేవారనమాట. ఓకే, తర్వాత మనం చూస్తే ఇంకా ఓకే, ఇంకా కొన్ని మనకి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇది కూడా మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను. ఆ, ఆ. ఇక్కడ చూస్తే మనకి ఎడమ వైపు ఉన్నాయి. ఎడమ వైపు ఉన్న ఈ విగ్రహాల్లో ఇక్కడ మనకున్నారు రాధా బృందావన చంద్ర. ఈ రాధా బృందావన చంద్రని ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు అంటే కృష్ణరాజ కవిరాజ గోస్వామి. మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి యొక్క సమాధి మందిరం కూడా ఉంది. ఎక్కడ అంటే జీవ గోస్వామి మందిరం పక్కనే ఉంటుంది కృష్ణరాజ కవిరాజ గోస్వామిది. ఆయన మనకి ఎవరు మాతాజీ? కృష్ణరాజ కవిరాజ గోస్వామి యొక్క స్పెషాలిటీ ఏంటి? చైతన్య చరితామృతాన్ని రచించారు.
ఆయన చైతన్య చరితామృతాన్ని రచించినప్పుడు ఆయన పూనుకుంది దానికి ఆయనకున్నప్పుడు అప్పుడు వయసు ఎంత అంటే 90 సంవత్సరాలు, 90 ఇయర్స్. 90 ఇయర్స్ కాదు, మనం చూసాం యాత్రకు వచ్చినప్పుడు 60-65 ఉన్న వాళ్ళే పరిక్రమ చెయ్యాలంటేనే కష్టపడ్డారు. ఏజ్డ్గా ఉన్న వాళ్ళు చాలా మంది పరిక్రమ చేయలేదు, ఒకళ్ళిద్దరే చేశారు, మిగిలిన వాళ్ళు ఆటోలో వచ్చారు. అంటే ఏంటి, 60-65 సంవత్సరాలు, 60 దాటితేనే మన శరీరం మనకి సహకరించదు. కానీ కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఎంత భక్తుడంటే చూడండి, కృష్ణుడు ఒక్కొక్కసారి కృప చూపించాలి అంటే మనం ఎంత సాధన చేసినా మనకి చూపించడం లేదే అని అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళు, మనం అంటే ఇప్పుడే వచ్చామనుకోండి, సాధక భక్తులు అని కూడా చెప్పలేం, సామాన్య భక్తులం. కానీ కొంతమంది సీనియర్స్ ఉంటారు, అనిపిస్తుంది వాళ్ళకి ఎంత సాధన చేసినా ఇలానే ఉంటుంది, మాకెప్పుడు కృప చూపిస్తాడని. కృష్ణుడు ఎప్పుడు కృప చూపిస్తాడో మనం చెప్పలేం. ఆయనకి 90 సంవత్సరాల వయసులో స్వయంగా చైతన్య చరితామృతం రచించడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన జీవితం అంతా కూడా ఎంత గొప్ప భక్తుడంటే చైతన్య చరితామృతం కొంచెం చదివినా మనకు అనిపిస్తుంది ఎంత హంబుల్ అంటే. ఆయన చెప్తారనమాట, ఆయన చైతన్య చరితామృతాన్ని రాయడానికంటే ముందు ఏం చెప్తారంటే, కృష్ణరాజ కవిరాజ గోస్వామి, నేను అంతకంటే ముందే చైతన్య భాగవతాన్ని రచించారు వృందావన్ దాస్ ఠాకూర్. ఆయన ఒక మాట అంటారనమాట, వృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలల్ని ఆల్రెడీ వివరించారు, అందుకని చైతన్య చరితామృతంలో మనకి ఎక్కువ బాల్యలీలలు ఉండవు. ఆయన ఏమంటారంటే, ఆల్రెడీ ఆయన రాసిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏం లేదు నాకు, అటువంటి భక్తులు చెప్పిందే ఉత్తమమైంది అని ఆయన బాల్యలీలను టచ్ చేయరు. మళ్ళీ కూడా ఈయన రాయొచ్చు కదా, మళ్ళీ ఏమైనా చెప్పొచ్చు కదా, ఆ ప్రయత్నం కూడా చేయరనమాట. వాళ్ళు రాసిందే ప్రామాణికమైంది. మహాప్రభు యొక్క బాల్యలీలలు కావాలంటే చైతన్య భాగవతాన్ని చదవాలని చెప్తారు. ఆ తర్వాత ఆయన చైతన్య చరితామృతాన్ని రాయడానికంటే ముందు కూడా నిత్యానంద ప్రభు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతనే ఆయన వెళ్తారు బృందావనానికి. బృందావనం అది ఎక్కడికి వెళ్తారు, పూరికి వెళ్తారనమాట. అప్పుడు పూరిలో స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి, మళ్ళీ మురారి గుప్తా, మళ్ళీ స్వరూప దామోదర్ దాస్, వీళ్ళందరూ కూడా మహాప్రభు ఉన్నప్పుడు మహాప్రభు యొక్క లీలలన్నింటినీ కూడా డైరీలలో నిక్షిప్తం చేశారు. వాళ్ళు ఏం చూశారో అవి, ఆ డైరీలన్నింటినీ ఆధారంగా చేసుకొని మహాప్రభు మరియు చైతన్య మహాప్రభు యొక్క కృపతోని కృష్ణరాజ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతాన్ని రచిస్తారు. అది కూడా ఎప్పుడు అంటే 90 సంవత్సరాల వయసులో. చూడండి కృష్ణ కృప ఎలా ఉంటుందో. 90 సంవత్సరాలు అసలు బ్రతకడం కాదు, ఉన్నా కానీ మంచంలో పడుకొనే ఉంటారు చాలా మందికి. చెప్పేది వినపడదు, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకు అర్థం కాదు, అలా ఉంటుందన్నమాట పరిస్థితి. కానీ శుద్ధ భక్తులు ఎప్పటికీ కూడా వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. ప్రభుపాల వారు కూడా ఎన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసులో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. అంటే వయసు అనేది మనకి సంబంధం లేదు, చిన్న వయసు పెద్ద వయసు లేదు. కృష్ణుడి యొక్క మన సాధన కరెక్ట్గా ఉంటే, మన కృష్ణుడి యొక్క కృప మన మీద ఉంటే ఏ వయసులో అయినా ఏదైనా చేయొచ్చు. చాలామంది వయసుని చూసి భయపడుతూ ఉంటారు, వయసుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇవన్నీ ఉదాహరణలుగా వీళ్ళు భక్తులు మనకి ఉదాహరణగా నిలుస్తారనమాట ఎప్పుడైనా. ఓకే, తర్వాత ఇక్కడ మనం 2 చర్చించుకున్నాం. ఇందాక రాధా బృందావన్ చంద్ర, ఈయన కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆరాధించారు. తర్వాత రాధా దామోదర్, లలిత సఖి మరియు రాధారాణి. ఆ తర్వాత ఇది రాధా మాధవ్. రాధా మాధవ్ ఈ తర్వాతనే ఇది రాజా చేల్చికెన్. ఇవి ఆరాధించారు భూగర్భ గోస్వామి. అయితే మనము భూగర్భ గోస్వామి లోకనాథ్ గోస్వామి యొక్క బంధువు అనమాట. ఈ భూగర్భ గోస్వామి ఈ రాధా చేల్చికన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక కుంజులోనే ఆయన ఆరాధించేవారు. ఎప్పుడైతే భూగర్భ గోస్వామి భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ కలిపి ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విగ్రహాలు ఏమున్నాయి ఇక్కడ మనకి, రాధా మాధవ్. ఈ రాధా మాధవ్ విగ్రహాలని ఆరాధన చేసిన వారు జయదేవ గోస్వామి. ఈ జయదేవ గోస్వామి గురించి ఏమైనా తెలుసా అండి మీకు? జయదేవ గోస్వామి ఏం రచించారు? ముకుందమాల జయదేవ మాతాజీ గోపి గీత మాతాజీ.
తప్పది. దశావతార స్తోత్రము గోపి దశావతార స్తోత్రం కూడా రచించారు మాతాజీ. దశావతార స్తోత్రం ఎందులో భాగం మాతాజీ చెప్పండి. గీత గోవిందం. ఆ గీత గోవిందం గోవిందం. మాతాజీ. గీత గోవిందం రచించారు జయదేవ గోస్వామి. మనందరికీ తెలుసు కదా. Yes. గీత గోవిందం అంటే జగన్నాథ్కి ఎంత ఇష్టం అంటే, ఒకసారి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చేశారు జగన్నాథ్ ఒకసారి, ఒక ఆ, చెప్పులు కుట్టుకునేవాడు. చెప్పులు కుట్టుకునేవాడు ఏం చేస్తున్నాడు అంటే, అజ్ఞానంతోని ఎవరో ఒక దొంగ ఆయనకు అమ్మేస్తారనమాట. ఒక భక్తుడి ఇంట్లోంచి ఒక దొంగతనం చేసుకొని వస్తారు. ఏమిటి అంటే శాలిగ్రామ శిలలు. ఈ శాలిగ్రామ శిలల్ని నేనేం చేసుకోవాలి అని చెప్పి ఆడిని చెప్పులు కుట్టేవాడికి ఇస్తాడు. చెప్పులు కుట్టేవాడు ఏం చేస్తాడంటే, నాకు ఎలాగూ ఈ మోపుకి చెప్పులకి రాళ్ళు అవసరం. మనం చూస్తాంగా చిన్నప్పటి నుంచి. ఇంకొన్ని ఫ్యూచర్లో అవి కనిపించకపోవచ్చులేండి. ఇప్పుడైతే అక్కడక్కడ చూడొచ్చు. ఆ రాళ్ళని ఆ చెప్పులు మోపుగా పెట్టి కుట్టడం కోసం ఆయన శాలిగ్రామ శిలను తీసుకొని రోజు కుడుతూ ఉండేవాడు. అయితే అలా కుడుతూ కుడుతూ ఆయన ప్రతిరోజు గీత గోవిందాన్ని గానం చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు అక్కడికి ఒక భక్తుడు వచ్చాడు. చూస్తే ఆయనకు అర్థమవుతుంది అది శాలిగ్రామ శిల అని. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు అంటే, ఎవరో ఇచ్చారు, కొనుక్కున్నాను, వాడుతున్నాను, నేను రోజు వాడుతున్నాను అంటే, ఇది శాలిగ్రామ శిల, ఇలా చేయకూడదు అని చెప్పి ఆ చెప్పులు కుట్టేవాడిని దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ భక్తుడు పూజిస్తూ ఉన్నాడనమాట. పూజిస్తూ ఉంటే ఒకరోజు ఆ భక్తుడికి కలలో కనిపించి, నన్ను తీసుకెళ్ళి ఆ చెప్పులు కుట్టేవాడికి ఇచ్చేవా అంటే, ఆయన ఆశ్చర్యపోతాడంట. ఎందుకు స్వామి, నేను ఇంత బాగా ఆరాధన చేస్తున్న నచ్చట్లేదా? ఆ చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూ ఉంటే నీకు బాగా నచ్చిందా దాని మీద అని అంటే, అప్పుడు అంటారనమాట, అది కాదు, కానీ ఆయన గీత గోవిందం పాడేవాడు, చాలా బాగుండేది, మధురంగా పాడేవాడు. అందుకని నాకు ఆయనకు అంత ఇష్టం అన్నమాట గీత గోవిందం. ఎందుకు అంత ఇష్టం గీత గోవిందం అంటే, అది ఎవరు రచించారు, అది ఇష్టం. ఎవరది రచించింది? జయదేవ్ గోస్వామి. జయదేవ గోస్వామి. ఆయన యొక్క భక్తి ఎంత గొప్ప భక్తుడంటే, శుద్ధ భక్తుడంటే జయదేవ గోస్వామి స్వయంగా కృష్ణుడు ఆయనకి ఎప్పుడు నేను సేవ చేద్దామా అని ఆయన చుట్టూ తిరిగేవాడు అనమాట. మన కృష్ణుడు ఒక్కసారి దర్శనమైతే బాగుండు అని మనం ఎంత ఎదురు చూసినా అవలేదు, అవుతుందనే నమ్మకం కూడా లేదు. కానీ కృష్ణుడు జయదేవ గోస్వామి చుట్టూ తిరిగేవాడు. ఎంతగా సేవ చేసేవాడంటే, ఇవి ఇంతకుముందు చర్చించుకున్నాం కదా మాతాజీ, గుర్తుందా? ఏదైనా ఒక కొన్ని మాటలు చెప్పనా కొంచెం సేపు, ఇంకొక 5 మినిట్స్ జయదేవ గోస్వామి గురించి ఎవరికైనా గుర్తుందా లేదా? చెప్పండి మాతాజీ, చెప్పండి మాతాజీ. చెప్పండి మాతాజీ. చెప్పమంటారా? ఓకే చెప్పండి మాతాజీ. ఓకే. జయదేవ గోస్వామి ఎవరంటే, ఎంతగా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఆయన భౌతికమైన విషయాలు ఏమీ పట్టవన్నమాట. ఏమీ పట్టకుండా ఆయన ఎప్పుడు ఇంకా కృష్ణ స్మరణలోనే ఉండారు. ఆయన చాలా పెద్దది, కానీ నేను క్లుప్తంగా చెప్తాను. అలా నవద్వీప్ నుంచి ఆయన పూరికి వస్తారు. పూరికి వచ్చినప్పుడు ఇంకా ఆయనకి ఎప్పుడు కృష్ణ స్మరణే, భౌతికమైన ఆలోచన లేదు. అలా ఆయన ఒక్కడు అలా కూర్చొని ఉంటే ఆయనకు ఆహారం లేదు, ఆయన తీసుకోరని తెలిసి ఎవరో జగన్నాథ్ ప్రసాదం తెచ్చిస్తారనమాట. తీసుకోమని తెచ్చిస్తే ఆయన ప్రసాదం అక్కడ పెట్టుకొని ఇంకా ఆయన అదే స్మరణలో ఉంటారు. వచ్చినప్పుడు ఒక కుక్క వచ్చి జగన్నాథ్ ప్రసాదం తింటూ ఉంటుంది. అయినా ఆయన పట్టించుకోరు. ఆ కుక్క వచ్చి తినిపోయిన తర్వాత మిగిలిన ఆ కొంచెం ప్రసాదం ఈయన తింటారనమాట. అప్పుడు జగన్నాథ్ కనిపిస్తుంది, అమ్మో ఈ జయదేవుని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉండాలి, లేకపోతే కష్టం. ఈ జయదేవుని నా భక్తుడు, ఈయనను ఎవరైనా రక్షించే వాళ్ళు, చూసుకునే వాళ్ళు పక్కన ఒకళ్ళు ఉండాలి అని ఏం చేస్తారంటే, జగన్నాథు మనసులో ఎన్నో ప్లాన్ వేస్తారు. ఏమిటి? ఎప్పుడు కూడా జగన్నాథ్ పూరికి వచ్చినటువంటి ఒక భక్తులు కోరుకుంటారనమాట జగన్నాథ్ని, నాకు ఒక పుత్రుణ్ణి ఇవ్వు, ఇస్తే కనుక ఆయన్ని నీ సేవలోనే నిమగ్నం చేస్తాము అని. ఎవరు జన్మించినా నీ సేవలోనే నిమగ్నం చేస్తాం. అప్పుడు వాళ్ళలా కోరుకున్న తర్వాత వాళ్ళకి ఒక కూతురు జన్మిస్తుంది. ఆమె పేరు పద్మ. ఎంతో పద్మ. అందంగా ఆ పద్మ. అయితే ఆమె ఎంతో అందంగా గీత గోవిందాన్ని గానం చేస్తూ ఉంటుంది. ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి, మొత్తం సుగుణాల రాశి అన్నమాట పద్మ. అలా ఒకరోజు తోటలో
ఆమె గీత గోవిందం గానం చేస్తూ ఉంటే జగన్నాథుడు వెళ్ళి వెనకాల మందిరం నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడే గీత గోవిందం వినేసి మళ్ళీ మార్నింగ్ టైం అవుతుంది, మందిరం టెంపుల్ ఓపెన్ చేస్తారని గబగబా ఫాస్ట్గా వచ్చి టెంపుల్లో ఉంటాడు. వచ్చి చూస్తే ఆ టెంపుల్లో ఆయన వేసుకునే వస్త్రాలన్నీ చిరిగిపోయి మొత్తం ముళ్ళు అవన్నీ అక్కడ చిందరవందరగా ఉంటుందన్నమాట. ఇది చూసి ఏమైపోయిందో జగన్నాథ్‌కి, ఎవరొచ్చారో, ఏం చేశారని వాళ్ళు టెన్షన్ పడుతుంటే, అప్పుడు జగన్నాథ్ చెప్తారనమాట. లేదు లేదు, నా భక్తురాలు అక్కడ గీత గోవిందం పాడుతూ ఉంటే చాలా బాగుందని చెప్పి నేను వెళ్ళి వినేసి వస్తున్నాను. అప్పుడు వాళ్ళందరూ తెలుసుకుంటారు, రాజుగారికి చెప్తారు. అప్పుడు వెళ్ళి అందరూ ఆ పద్మాని రిక్వెస్ట్ చేస్తారు. అమ్మా, నీకోసం జగన్నాథుడు ఏవేమో చేస్తున్నాడు, నువ్వే వచ్చి రోజు ఇక్కడ గానం చెయ్యని ఆమెని రిక్వెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని అక్కడికి తీసుకొచ్చి రోజు గీత గోవిందం గానం చేయిస్తున్నారనమాట ఆ పద్మ చేత. తర్వాత ఇంకప్పుడు జగన్నాథ్ దగ్గరికి వచ్చి చెప్తారనమాట పద్మ వాళ్ళ నాన్నగారు, కృష్ణ, నేను నీకు చెప్పాను, నాకెవరు పుట్టినా నీ సేవలోనే ఉంచుతానని. ఇప్పుడు నా కూతుర్ని తెచ్చాను, ఇక నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేం చేయాలో నువ్వే చెప్పు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఇక్కడికి నువ్వు వెళ్ళు, అక్కడ నా భక్తుడు ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు జయదేవ గోస్వామి, ఆయనకి నీ కూతుర్ని ఇచ్చేయి. అవునా, అలా ఇచ్చేస్తే ఊరుకుంటారండి, ఆయన ఒప్పుకుంటాడా అంటే, ఒప్పుకోకపోయినా సరే నువ్వు అక్కడ నీ కూతుర్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్తారు. అక్కడ ఆయనేమో అలా ఉన్నారు, కుక్కలు తింటున్నా కానీ పట్టించుకోవట్లేదు, ప్రసాదం ఆ ప్రసాదమే తింటున్నారు. పాపం జగన్నాథ్‌కే బాధ అనిపించింది అనమాట. ఇలా ఉంటే కష్టం, నా భక్తుడిని రక్షించాలని. ఈ పద్మని, నా భక్తురాల్ని జగన్నాథుడికి, జగదేవ గోస్వామికి ముడేయాలనుకుంటారు. నా తండ్రి గారు వెళ్ళి చెప్తారనమాట. చెప్తారు ఏమని, ఇంకా నా కూతుర్ని నీకు ఇచ్చేయమని జగన్నాథుడు చెప్పాడు, ఇంకా నా కూతురు నీదే అంటే ఆయన ఆగాగు, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, నాకు నేను ఎవరిని చూసుకోలేను, నేనే ఇక్కడ చూడు, నేను రోడ్డు మీద ఉన్నాను, ఆ, నన్ను నేనే చూసుకోలేను, నేను ఇంకెవరిని చూసుకోలేను, ప్లీజ్ దయచేసి మీ అమ్మాయిని మీరు తీసుకొని వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా కానీ తండ్రి గారు లేదు లేదు, జగన్నాథ్ ఏం చెప్తే అదే అని ఆడ వదిలేసిపోతాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. కాసేపు వెయిట్ చేస్తే ఆమె పడుకుంటుంది కదా, ఉదయం లేవగానే నేనే వెళ్ళిపోతాను, ఆమె ఇక్కడే ఉంటుంది, ఆమెను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే జగన్నాథ్ ప్లాన్ ఏం చేస్తాడంటే, పద్మ కాదు, జయదేవ్ గోస్వామి నిద్రపోతారనమాట. ఉదయం లేచి చూసేసరికి ఆమె అక్కడే ఉంటుంది. అయ్యో, ఇలా అయిపోయిందే, నేను నిద్రపోయాను, ఏం చెయ్యాలి? ఇంకా అక్కడ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే వెనకాల పద్మ వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు ఆమెని. చివరికి తప్పక ఆమెని వివాహం చేసుకుంటాడనమాట. మరి ఇన్ని రోజులైతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే మరొక చిన్న గుడిసె వేయాలి. పాపం స్త్రీని రక్షించాలి అంటే ఒక చిన్న గుడిసైనా అవసరం. గుడిసె కడుతున్నాడు. గుడిసె కడుతూ ఉంటే కింది నుంచి గుడిసె అంతా కట్టుకుంటూ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి అక్కడ పైన ఇంకా వెయ్యాలన్నమాట, ఆకులు వేస్తున్నాడు. పైన వేస్తుంటే పైకి వెళ్తే ఇంకా వెయ్యలేదు, కింద చూస్తే హట్లోనేమో ఆ పద్మ వంట చేస్తుంది. మళ్ళీ వెనకాలకి చూస్తే ఇక్కడ వెనకాల మళ్ళీ ఆమె ఆకులు కూడా అందిస్తుంది జయదేవ్ గోస్వామికి. అదేంటి, రెండు ప్లేసుల్లో ఎలా ఉంది? అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఒకళ్ళు పద్మ అయితే ఇంకొకళ్ళు కృష్ణుడు వచ్చి నాకు సహాయం చేస్తున్నాడు పద్మ రూపంలో అని ఆయన అంటాడనమాట. కృష్ణ, నేను ఇందుకే చెప్పాను, నేనేం చెప్పాను, నాకు వివాహం వద్దు అన్నాను, నువ్వు వివాహం చేసావు, చూడు నేను నీకు సేవ చేయాల్సింది పోయి నువ్వొచ్చి నాకు సేవ చేస్తున్నావు, ఎందుకు నాకు ఇవన్నీ చేసావు, నాకెందుకు ఈ వివాహం, ఎందుకు ఈ భార్య, నాకు వద్దు, తీసుకెళ్ళిపో అని ప్రాధేయపడతాడనమాట. కానీ కృష్ణుడు ఒప్పుకోడు. ఆయనకి పక్కనే ఉండి ఎప్పుడు సహాయం చేస్తాడు, కానీ కృష్ణుడు పద్మని తీసుకెళ్ళనమాట. ఈమె భార్య, ఇంకా నువ్వంతే, నీ పక్కన ఉండాల్సిందే. ఇంకా తప్పక అప్పుడు పద్మని స్వీకరిస్తాడు. తర్వాత సరే అయితే ఇంకొక విషయాన్ని మాత్రం చెప్పుకుందాం. అది రాధా మాధవ విగ్రహాన్ని జయదేవ గోస్వామి ఆరాధన చేశారు. ఇప్పుడు మనం అవే చర్చిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ రాధా చేల్ చికెన్ ఎవరంటే భూగర్భ గోస్వామి ఆరాధన చేసేవారు. ఇది ఎవరు ప్రతీక అంటే, కృష్ణుడు బృందావనంలో వస్త్రాలని హరించేవాడు కదా, ఆ విగ్రహాలు అనమాట ఇవి. గోపికల యొక్క వస్త్రాలను హరించినటువంటి విగ్రహాలు ఇవి. ఆ భావానికి ప్రతీకగా భూగర్భ గోస్వామి ఆరాధన చేశారు. ఇక్కడేమో రాధా మాధవ్, ఈయననేమో వీళ్ళని ఆరాధన చేసిన వారు జయదేవ గోస్వామి. మనం చర్చిస్తూ ఉన్నాం కదా, జయదేవ గోస్వామి ఎంత గొప్ప భక్తుడు. ఇప్పుడు అది చూద్దాం. జయదేవ గోస్వామి గీత గోవిందాన్ని రచించారు, తెలుసు కదా మనకు అందరికీ కూడా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కృష్ణుడికి ఇంకా ప్రతిరోజు వినాల్సిందే, జగన్నాథుడికి చాలా ఇష్టం. అలా
ఒకరోజు ఏం జరిగింది? గుడిసెలో కూర్చుని ఆయన ఆ, శాస్త్రాన్ని రచిస్తూ ఉన్నారు. రచిస్తూ ఉంటే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? కృష్ణుడు రాధారాణిని ప్లీజ్ చేయడం కోసం, ఆమెను ఆనందింపజేయడం కోసం, ఆమె కోపం తగ్గించడం కోసం రాధారాణి యొక్క పాద పద్మాలని తన శిరస్సు మీద ధరించాడు అని. అది రాయాలనుకొని దేవి పద పల్లవం మురారం అది రాయాలనుకుంటే ఆయన మనసులో అనిపించింది బట్టి అదేంటి, నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది, ఇది ఎంత తప్పు ఆలోచన, నేను ఇది రాయకూడదు అని చెప్పి వెంటనే ఏం చేస్తారంటే, ఏం చేయాలన్న ఆయన మనసులో తోచకపోతే వెంటనే గంగా స్నానానికి వెళ్ళిపోతారు. స్నానం అక్కడ సముద్ర స్నానం, అక్కడ ఎక్కడ ఉన్నారు, ఆయన పూరి దగ్గర ఉంటే సముద్రం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్నానానికి వెళ్ళిపోతారు. స్నానానికి వెళ్ళిపోతే వెళ్ళడానికి రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే వెళ్ళిన కొంతసేపటికి వచ్చారు. వస్తే జయదేవ గోస్వామి వచ్చారని చెప్పి భార్య లోపలికి పిలిచి ఆయనకి ప్రసాదం పెడుతుంది. ప్రసాదం పెట్టిన తర్వాత మంచిగా సేవ చేస్తుంది. సేవ చేసిన తర్వాత వెళ్ళి కాసేపు రూమ్లో విశ్రాంతి తీసుకుంటారు. పద్మతో మాట్లాడతారు. ఆమె సేవలు చేస్తుంది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పద్మ భోజనం చేస్తూ ఉంటుంది. ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే అప్పుడు జయదేవ్ గోస్వామి వస్తారు. బయట నుంచి చూస్తారు. ఎంత తలుపు కొట్టినా తీయదనమాట. అదేంటి ఇప్పుడేగా వెళ్ళారు మళ్ళీ వచ్చారు ఏంటి? యాక్చువల్గా ఏం జరుగుతుందంటే తలుపు కొట్టినప్పుడు ఉచ్చిష్ట లోపల ఆల్రెడీ ఉన్నారు జగన్నాథ్ జయదేవ గోస్వామి రూపంలో. బయట ఇంకో జయదేవ గోస్వామి వచ్చారు. మళ్ళీ వచ్చి తలుపు కొడుతుంటే వెళ్ళి తలుపు తీయదనమాట. అదేంటి లోపల ఉన్నారు కదా మళ్ళీ తలుపు కొడుతున్నారు ఏమిటి? అప్పుడు ఈమె తీయకుండా వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ మధ్యలో ఈ రూమ్లో ఉన్న జగన్నాథ్ మాయమైపోతాడు. అప్పుడు ఆయన వస్తారు. సరే అని ఆమె తలుపు తీస్తుంది. తలుపు తీస్తే ఏంటి ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న తలుపు కొడుతున్నారు ఏంటి అని, సరే కొడుతున్నారు కదా అని తీస్తుంది. అప్పుడు ఏంటి, ప్లేట్ చూస్తే ఆమె భోజనం చేస్తుంది. ఏంటి నువ్వు భోజనం చేస్తున్నావు ఏంటి అంటే, మీరు చేశారు కదా అందుకే నేను చేస్తున్నాను. నేను ఎప్పుడు చేశాను, నేను ఇప్పుడే వచ్చాను కదా. అదేంటి మీరు ఇందాకే వచ్చారు భోజనం చేశారు, ప్రసాదం తీసుకొని తర్వాత రాశారు కూడా కదా, ఎక్కడ అంటే అన్నీ చూస్తారనమాట. చూస్తే అప్పుడు అర్థమవుతుంది స్వయంగా జగన్నాథ్ వచ్చారని. అప్పుడు ఆయన చాలా చాలా బాధపడతారనమాట. ఆ జగన్నాథ్ దర్శనం నీకు జరిగింది నాకు జరగలేదు అని. ఎక్కడెక్కడ కూర్చున్నాడు జగన్నాథ్ ఆ ప్లేసులన్నీ చూసి దర్శించి అక్కడ మొత్తం ఆయన అక్కడ ఉన్న ధూళిని రాసుకొని అది కీర్తిస్తున్నారు, రోదిస్తున్నారు, ఫెయింట్ అయి పడిపోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు, మళ్ళీ రోదిస్తున్నారు, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అలా పద్మ మరియు జయదేవ గోస్వామి ఇద్దరు కూడా ఆ జగన్నాథుడిని స్మరించుకోవడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన లేదనమాట. అంత శుద్ధ భక్తులు. వాళ్ళందరూ ఆరాధించిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అక్కడ చూడండి వాళ్ళు ఎలాంటి భావంతో విగ్రహాలను ఆరాధన చేసి ఉంటారు, వాళ్ళు ఎలా ప్రతిస్పందించి ఉంటారు. ఆ విగ్రహాలకు వెళ్ళి మనము కూడా ఆరాధన చేస్తే మనతో కూడా ప్రతిస్పందిస్తారు. కాకపోతే మనకు ఆ భావం ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా కానీ మందిరానికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఆ దర్శనం అనేది ఎలా ఉండాలి? ఆ దర్శనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము విగ్రహాలను దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మనం కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనకు ఆ విగ్రహాలు కనిపించాలి. అలా పదే పదే విగ్రహాలని దర్శనం చేసుకుంటూ ఉండాలి. టెంపుల్‌కి వెళ్ళామా? వచ్చామా? లేకపోతే అక్కడ ఉన్న ఇంకేమైనా చూసామా? దర్శనం చేసుకున్నామా? అక్కడ భక్తుల్ని చూసామా? లేదు. టెంపుల్‌కి వెళ్ళాం, అందరూ కూర్చోవాలని చెప్తారు అని వెళ్ళి ఒక నిమిషం ఇలా కూర్చొని వచ్చామా లేదా? అది కాదు దర్శనం అంటే. దర్శనం చేసుకుంటే మళ్ళీ మనం స్మరించుకుంటే ఆ విగ్రహాలు మన కళ్ళ ముందు కనిపించాలి. అలా మన దర్శనం ఉండాలి. అలా మనము రాధా దామోదర్‌ని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే ఎప్పుడైనా గానీ రాధా దామోదర్ మళ్ళీ మనకి దర్శనం చేసుకున్నాం, వచ్చాం. ఒకసారి విగ్రహాలని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ గుర్తొచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ విగ్రహాలు గుర్తొచ్చాయి, ఆ రూపం గుర్తొచ్చింది, ఏం చేయాలప్పుడు? అప్పుడప్పుడే స్మరణ చేస్తాం.
మాతాజీ మాతాజీ కళ్ళు మూసుకొని ఆయన్ని స్మరిస్తే కళ్ళల్లో కనపడాలి. ఓకే, కనపడినప్పుడు ఏం చేయాలి? చాలా ఆనందం వేస్తుంది మాతాజీ. నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటాను. ఫస్ట్ టైం గుర్తు చేసుకోవాలా మాతాజీ? అలా దర్శనం చేసినప్పుడు మాతాజీ మనం ఏదైనా కానీ సేవని చేయవచ్చు. మెంటల్గా, మానసికంగా దండవత్ ప్రణామం చేయవచ్చు. మనం ఏదైనా భోగా ఆఫర్ చేయొచ్చు, పూలు ఆఫర్ చేయొచ్చు. ఏదైనా సేవని మనం ఆ డీటీస్కి చేయొచ్చు. ఎన్నిసార్లు మనకి గుర్తొస్తే అన్నిసార్లు వాళ్ళకి ఏదైనా ఒక సేవ, ఏ సేవ చేయడానికి అప్పుడు రెడీగా లేకపోతే కనీసం ప్రణామం చేయవచ్చు. అలా ఏంటి మనకి భక్తి రసామృత సింధులో రూపగోస్వామి చెప్తారనమాట. శుద్ధ భక్తి అంటే అందులో కృష్ణానుశీలనంలో ముఖ్యంగా ఏం చెప్తారంటే అక్కడ చేసే సేవ మనసుతో, శరీరంతో, వాణితో అంటే వాక్కుతో చేసే సేవ ఏదైనా ఒకటే. శరీరంతో చేయలేకపోయినా మన మనసుతో, మన వాణితో కూడా మనం సేవ చేయవచ్చు. మనసులోనే కృష్ణుడికి సేవ చేయండి. మీకు ఏ విగ్రహం గుర్తొస్తే ఆ విగ్రహాన్ని తలుచుకున్నప్పుడల్లా కృష్ణుడికి సేవ చేయండి. ఇదేమిటి అంటే మానసిక సేవ. ఇప్పుడు కూడా మనం చేసే ఆరాధన సేవ కూడా శరీర స్థాయిలోంచి మనసు స్థాయిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనసు స్థాయిలోకి మన సేవ వెళ్తుందో అప్పుడు మన మనసు అనేది స్థిరత్వం పొందుతుంది. ఎలా కృష్ణుడి మీద స్థిరత్వం అవుతుంది. ఇప్పుడు మనము జపం చేసుకుంటాం, రోజు జపం చేసుకుంటున్నారు కదా అందరూ. జపం దేంతో చేస్తాము? బీట్స్ తోటి. మాలతో. మాలతో చేస్తాము. శరీరంతో, శరీరంతోని వాణితోని చేస్తాము. అందులో మనసు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మనసుని కృష్ణుడి మీద నిలపాలి, నామం మీద నిలపాలి. ఈ సాధన అనేది మనకేం జరుగుతుంది? జపం చేసినప్పుడు మనసు అటు ఇటు వెళ్తుంది. ఎవరికైతే మనసు వెళ్ళకుండా శ్రద్ధగా నామం మీద మనసు కుదురుతుందండి? కుదరదు మాతాజీ, అంత ఈజీగా. ఎన్నిసార్లు వెళ్తుంది? బయటికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వెళ్తుంది? చాలాసార్లు వెళ్తుంది. చాలాసార్లు వెళ్తుంది. ఏంటి ఈరోజు మధుర తక్కువ ఉంటది మాతాజీ. బయటకు వెళ్ళటమే ఎక్కువ ఉంటది. జపం మీదనే తక్కువ ఉంటది. బయటకు వెళ్ళటమే ఎక్కువ ఉంటది. ఎంతసేపు లాక్కొచ్చినా కూడా వెళ్ళిపోతూనే ఉంటది. ఎంతసేపు లాక్కొచ్చినా కూడా వెళ్ళిపోతూనే ఉంటది. మనసు నిలబడి ఎప్పుడైతే మనం విగ్రహాలకి మానసికంగా సేవ చేయడం స్టార్ట్ చేస్తామో మన మనసు అనేది కృష్ణుడి దగ్గర నిలపడం స్టార్ట్ చేస్తున్నాం అంటే అది ఒక సాధన. ఎప్పుడైతే ఈ విధంగా మనం సాధన చేసినప్పుడు జపం మీద కూడా మన మనసు నిలబడుతుంది అన్నమాట. మానసిక సేవ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని అది మనం అలవాటు చేసుకోవాలి. సేవని మీరు మనసులో కూడా చేయడం ప్రారంభించండి, అది చాలా ఉత్తమం. అలా ఎప్పుడు మనం విగ్రహ దర్శనం చేసుకున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ విగ్రహాలు కనిపించాలి. అలా ఇప్పుడు అందరు రాధా దామోదర్ని మనము దర్శనం చేసుకున్నాము. రాధా దామోదర్ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలని, ఆచారాన్ని, ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి అక్కడ, ఇందాక నేను చూపించాను. అందులో జగన్నాథ్ ఉన్నారు, గౌర్నితాయ్ కూడా ఉన్నారు. హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గౌర్నితాయ్ ఉన్నారనమాట. ఈ గౌర్నితాయ్ విగ్రహాలని ఆరాధన చేసిన వారు గౌరచంద్ర గోస్వామి. ఇక్కడ సైడ్ కి మనకి జగన్నాథ్ కూడా ఉంటారు. ఈ జగన్నాథ్ని ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ కనిపించట్లేదు. జగన్నాథ్ని ఆరాధన చేసిన వాళ్ళు నిర్మల చంద్ర గోస్వామి అన్నమాట. వీళ్ళు ఈ విగ్రహాలని పూర్తిగా సమాధి మందిర్ని, ప్రభుపాదుల వారింటిని, పూర్తిగా రాధా దామోదర్ టెంపుల్ని కూడా మనము పూర్తిగా తెలిసినంత వరకు మనకు తెలిసినంతలో ఈరోజు చర్చించాము. ఓకే, హరే కృష్ణ డివోటీస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనము ఇంకొక గోస్వామి గురించి, ఇంకొక గోస్వామి మందిరాన్ని గురించి మనము చర్చిద్దాం. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. చాలా మంచి